కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. 1947లో ఏదైతే స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి అందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారో, అలాగే 2024లో మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అంత స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్నారు. అంటే కేవలం రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే సరిపోతుందా? ముస్లింలకు కూడా స్వేచ్ఛా వాయువులు ఉండాలి కదా, ఉందా? ముస్లిం అన్న మాట ఎందుకంటే అసలు ఇక్కడ అంటే షిబ్లీ గారు అనే వ్యక్తి ఎంతసేపు అసలు ముందు దేశము, రాష్ట్రము, మన సమాజము, ముందు మీకు ఆ సమాజంలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో అందరూ ఉంటారు. ఫారూక్ గారికి దేశం ఇంపార్టెంటా ముందు? అంతే కదా, దేశం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు బాగుంటారు. అందులో నేను ఒకటి. ఇంకొకసారి, ఫారూక్ గారికి దేశం బాగుండడం ఇంపార్టెంటా? 100%. అందులో ఎటువంటి డౌట్ ఏమైనా ఉందంటే, కానీ మీరు చెప్పిన ఇదే మాట చాలా మంది ముస్లిం మత పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు చెప్పలేరు కదా. అంత మీరు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? చాలా ఫోర్స్ఫుల్ గా ఏంటంటే, మీడియా ఇవాళ రోజుల్లో ఓకే మీకు ఏది కావాలో దాన్నే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను ఎలివేట్ చేసుకుంటాను అంతే తప్పించి దాంట్లో ఏముండదు. చూడండి, ఎక్కడికైనా కానీ ఇస్లాం కూడాను అదే నేర్పిస్తుంది. హుబ్బుల్ వత్ని అంటారు. అంటే ఏ దేశంలో అయితే జీవిస్తున్నారో ఆ దేశాన్ని ప్రేమించండి, గౌరవించండి, అక్కడ ఉన్న చట్టాలను ఇస్లాం నేర్పిస్తుంది కదా. ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని గౌరవించడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను ఏదైతే ధర్మాన్ని నేను అనుసరిస్తున్నానో ఆ ధర్మమే నాకు చెప్తుంది. సరే, మీరు చెప్తున్న ఇస్లాం ఏ దేశం నివసిస్తే ఆ దేశాన్ని గౌరవించాలని చెప్తుంటే, పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఇక్కడ బాంబులు వేల్చే వ్యక్తులు కూడా ఉన్నారు కదా, మరి అటువంటి వాళ్ళకి ఇద్దరం కలిసిపోదాం. ఎవడో వాళ్ళు చూపించండి, నాకు ఎవరో వాళ్ళు చూపించండి. మీకు తెలియదా? ఏం తెలుసు? మీకు తెలుసా? మీరు చూసారా? అటువంటి సందర్భాలు మీరు వెళ్దాం పదండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి చెప్పండి. అది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ తీసి పక్కన పెట్టండి. దాని జిమ్మేదారీ మనం కెమెరా ముఖంగా మీరు నేను తీసుకుందాం. అంటే ఎవడు ముస్లిం వాడు పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నాడో వాడి పేరేంటి, వాడి ఇంటి అడ్రస్ ఏంటి, వాడి ఆధార్ కార్డ్ ఏంటి, పదండి వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు గడ్డం టోపీ పెట్టుకొని అల్లాహు అక్బర్ అని చెప్పేసి నలుగురిని చంపేస్తే ముస్లిం అయిపోతారా? కాదంటారా? ఎలా అవుతారు? మీరు కూడా గడ్డం టోపీ ఉంది. అవును, నాకు గడ్డం టోపీ ఉంది. నేను ముస్లిం అంటే ఎవరు? ముస్లిం అంటే ఎవరు చెప్పండి. ఎవరు ముస్లిం అంటే? దాన్ని అనుసరించేవాడు. కేవలం ఆహార్యం ప్రకారంగా మీరు గడ్డం టోపీ వదిలేసి మీ చేతిలో గన్ పట్టుకొని మీరు అల్లాహు అక్బర్ అని చెప్తే మీరు ముస్లిం అయిపోతారా? ఎలా అవుతారు? మీరు ప్రిటెండ్ చేస్తున్నారు మీరు. అదే విధంగా నేను ఇప్పుడు టోపీ తీసేసి నేను కాషాయం వేసేసి జంజం పెట్టేసుకొని నేను పెద్ద బొట్టు పెట్టేసుకుని నేను స్వామి అయిపోతానా? అంటే మాకు నేర్పించిన సంస్కృతి అయితే అట్లనే. మరి మీరు అట్లా కాదంట. చూడండి, ఏ రిలీజియన్ అయినా కానీ చూడాలో మీరు చెప్పండి. ఎవరిని ముస్లిం అంటే ఎవరో మీరు చెప్పండి. ముస్లింని మీరు చూడాలంటే కనుక మీరు ఖురాన్ని మరియు హదీస్ని చూడాలి. హదీస్ అంటే ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇది. దీన్ని బట్టి నాకు మీకు ఒక్కడ గుర్తు వస్తుంది. బెర్నార్డ్ షా ఒక మంచి మాట అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇస్లాం డోంట్ సీ ఎట్ ముస్లిం అన్నాడు. మీరు ఇస్లాంని చూడాలంటే కనుక మీరు ముస్లింని చూడమాకండి. ముస్లిం ఎవరు? ముస్లిం అతను ఫాలో అవ్వచ్చు, ఫాలో కాకపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇస్లాం యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఖురాన్ అండ్ ప్రాఫెట్ ముహమ్మద్ సేయింగ్. ఏంటి సార్ ముస్లింకి ఖురాన్కి వ్యత్యాసం ఏంటంటే? ఇప్పుడు మీరు హిందూ ఉన్నాడు, హిందూని చూడాలంటే కనుక నేను ఈ రోజున ఒక సనాతన ధర్మం ఉన్న పైనుంచి కిందాక కాషాయం వేసుకుని ఏమంటారు జై శ్రీరామ్ అనేవాడిని నేను ఇప్పుడు హిందూగా చూడాలా? లేకపోతే ఎవరైతే కాదు, అబ్సల్యూట్లీ నాట్. ఎవరైతే భగవద్గీత, ఋగ్వేదము, యజుర్వేదము ఏదైతే వేదాలు ఉన్నాయి వీటి అన్నింటినీ ఎవడైతే తుచా తప్పకుండా అమలు చేస్తున్నాడో తన జీవితంలో, తన రోజువారీ జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎవరైతే దాన్ని అమలు చేస్తున్నాడో అతను నాకు నిజమైన. ఇదంతా ఏంటంటే జస్ట్ ఆహార్యం ప్రకారంగా వీడు ముస్లిము, వీడు హిందూ, వీడు సిక్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ రియల్ రిలీజియన్ అనేది వాడు అనుసరించే దాన్ని బట్టి ఉంటుంది. సార్, షిబ్లీ గారు, ఇప్పుడు నేను కూడా హిందూ అనే చెప్పుకుంటాను. నేను హిందువునని గర్వంగా చెప్తాను. నేను పొద్దున్న లేస్తే వినాయకుడిని మొక్కుతా, శివుడిని మొక్కుతా, నేను బొట్టు పెట్టుకుంటా, బయటికి వస్తే టెంపుల్కి వెళ్తా, కొబ్బరికాయలు కొడతాం. లేదంటే ఎల్లమ్మనో ఇంకో అమ్మనో ఉంటే అక్కడున్న ఆచారం ప్రకారంగా అక్కడ బలిదేవతలకు కూడా మేము కానుకలు సమర్పిస్తుంటాం. అంటే నేను హిందూ కాదంటారా? చూడండి, నేను హిందూ కాదు అని చెప్పడం కాదు, మీరు ఇక్కడ గమనించట్లా. మీ జీవితం, రోజువారీ జీవితంలో మీరు ఏ విధంగా అయితే వ్యవహరించుకుంటున్నారో దాంట్లో మీరు చూపించాలి. అంతేగాని మీరు షో ఆఫ్కి కాదు. మీరు ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం ఉందండి, నేను అన్యమతం గురించి నేను మాట్లాడను. ఇస్లాం ఉంది,
ఇస్లాం చాలా సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్తాను. మీరు ఇస్లాంని పూర్తిగా స్టడీ చేసి ఉన్నారా? ఆ ఇస్లాం పట్ల మీకు అవగాహన ఉందా? ఎవరు కూడాను పూర్తిగా, నేనైతే ఒక ఇంటెలెక్చువల్ అయితే కాదండి, నేను ఒక మౌలానాని కాదు, ముఫ్తీని కాదు, జస్ట్ ఏంటంటే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ని, అంతవరకే. కానీ నాకు పూర్తి తెలుసా అంటే కనుక నేను పిహెచ్డి చేసినా కానీ నేను ఇప్పుడే ఎల్కేజీలో ఉన్నానండి నేను అంటాను. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అక్కడ కూడాను మళ్ళీ ఇంకో మాట అంటాను, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి. తప్పు జరగవచ్చు కానీ నాకు మొత్తం తెలుసు అని చెప్పి నేను చెప్పాను. అందరికీ అన్ని తెలిసి ఉండాలి, రూల్ ఉండదు. నేను మీకు దీంట్లో ఈ మొత్తం అంశంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే ముస్లిం ఉన్నాడో అతను ఇస్లాంని అనుసరించేవాడు, తన ఏదైతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే తన నైబర్స్, వాళ్ళు భోజనం లేకుండా వాళ్ళు పస్తున ఉండకూడదు అని చెప్పేసి ఇస్లాం నేర్పిస్తుంది. ఈ రోజున ఎంతమంది దాన్ని ఫాలో చేస్తున్నారు? అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి ఇస్లాం చెప్తుంది. ఎంతమంది అబద్ధం చెప్పకుండా ఉంటున్నారు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అబద్ధం చెప్పకూడదు. అతను నేను ముస్లింని అంటే కనుక ముస్లిం అయిన వాడు మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పకూడదు, ముస్లిం అయిన వాడు నువ్వు పక్కన వాడి మనసుని నువ్వు నొప్పించకూడదు, ముస్లిం అయిన వాడివి నువ్వు పక్కన వాడికి ఆకలి వేస్తుంటే కనుక వాడికి భోజన ఏర్పాటు చూడాలి, మళ్ళీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇవన్నీ చేయకుండా నేను నమాజ్ చదివేస్తున్నాను, నాకు గడ్డం ఉంది, టోపీ ఉంది, నేను మంచి అత్తరు కట్టుకుని నేను బయలుదేరిపోయాను, నేను సాహిబ్ని అంటే కనుక. సో మీ సంఘం పేరు ఏంటి సార్? అంటే నాకు తెలుసు, ఆడియన్స్ కి తెలవాలి. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. సో దాదాపు మీ సంఘంలో ఉన్న సభ్యతాలు 30 నుంచి 40 వేల సభ్యతాలు ఉన్నాయని మేము విన్నాము. ఈ 40,000 సభ్యతాలు ఏదైతే మీరు చెప్తున్నారో పూర్తిగా ఇస్లామిక్ తెలిసిన వాళ్ళు లేదా ఇస్లామిక్ని ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారా? ముస్లిమ్స్ లేరా? మీరు చెప్పే డెఫినేషన్ చూడండి. ఇప్పుడు నేనే కరెక్ట్గా చెప్పాలంటే నేనే 100% నేనే కాదండి. ఓకే, చూడండి, ప్రతి మనిషిలో కూడాను మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. బట్ మాకు తోచినంత వరకు మేము ఎంతవరకు కరెక్ట్గా ఉండగలము అనేది మనం చూసుకోవాలి. అంతే తప్పించి నేను కరెక్ట్గా అలా ఉన్నవాడే నాకు కావాలి అని చెప్పి నేను భూతద్దం పెట్టి నేను ఎతికి నేను తీసుకొని రాలేను. కాకపోతే ఎక్కడైనా కానీ ఒక చిన్న స్పార్క్ ఉన్నా కానీ ఆ స్పార్క్ ని తీసుకొని మనం దాన్ని బట్టి అతన్ని మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ నేనే నా దగ్గరే 100% గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నేనే నమ్మను. మరి అలాంటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100% కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి నేను ఎలా చెప్పగలను చెప్పి. ఫారూక్ షిబ్లీ గారు ఏదైతే మైనారిటీలను అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తాడు అని అంటే అటువంటి వ్యక్తులకు మీరేం చెప్తారు? తప్పేంటి అంటాను. తప్పేంటి అంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి పైనుంచి కిందాక రెడ్లను మీరు అందరినీ కూడా అపాయింట్ చేసుకోవచ్చు. ఒక కమ్మ ముఖ్యమంత్రి ఉండి పైనుంచి కిందాక అందరినీ కమ్మల్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఒక ఏమంటారు ఇంకో వర్గానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండి ఆయన మొత్తం కూడాను ఆయనకి చెందిన వాళ్ళందరినీ కూడాను ఆయన అపాయింట్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాంటప్పుడు నేను చేస్తే తప్పెందుకైంది? అంటే మీరు చేయండి అని చెప్పేసి నేనైతే మతాన్ని వాడుకుంటున్నారు అనే ఎవరు కులాన్ని ఎవరు వాడుకోవట్లేదా? మతాన్ని ఎవరు వాడుకోవట్లేదా? చెప్పండి, ఎందుకు వాడుకోవట్లేదు? బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. పైన ఢిల్లీ నుంచి తీసుకొని గల్లీ వరకు ప్రతి ఓడు వాడుకుంటుంది. ఈ రోజున మతాన్నే వాడుకుంటున్నాడు, వాడు కులాన్నే వాడుకుంటాడు. అటువంటి వ్యక్తులు అయితే మాకు కనిపించలేదు. మీరు వాళ్ళండి, మీరు కనిపించలేదంటే కనుక నేను అయితే మీరు చాలా ఏమంటారు లాజికల్గా మాట్లాడుతున్నారని చెప్పి అర్థం చేసుకోవడం తప్పించి ఇంకేం లేదు. బలేటోళ్ళు వాళ్ళ రాజకీయ వ్యవస్థ ఉంది. రాజకీయ వ్యవస్థలో ఎందుకని చెప్పేసి మన కులం ఆధారంగా నడుస్తుంది చెప్పండి? అది కాదా? మీరు చెప్తున్న స్టేట్మెంట్ కంప్లీట్లీ అది. సరే, మీ మతంలోనే మిమ్మల్ని నమ్ముకున్న మీ ముస్లిం మైనార్టీలకే ఇప్పటివరకు ఏం చేసిరు షిబ్లీ గారు అంటే ఏం చెప్తారు? నేను ఏం చేశాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. మేము ఎంతవరకు మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చూడండి, చేయాలంటే కనుక రాజకీయంగా కాదు, ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం హస్తగతం అవ్వాలి. అధికారం ఈ రోజున వరకు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్నా ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ మీరు కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 100% దాంట్లో అయితే డౌట్ లేదు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి డెఫినేషన్ వేరండి. నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఆయన నుంచి చూసి ఇటువంటి ఇప్పుడు నన్ను యువకుడిగా నేను భావిస్తాను. ఇప్పుడు మాలాంటి యువకులకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పర్సనాలిటీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి. అతను ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ ఒక్క మతానికో చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన అనుసరించాడు. ఆయనని నేను లీడర్గా నేను భావించాను కాబట్టే మా యొక్క ఏదైతే థింకింగ్ ప్రాసెస్ ఉందో అది కూడాను మాది అలాగే తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి షిబ్లీ గారికి నచ్చితే సరిపోతుందా? షిబ్లీ గారికి నచ్చితే సరిపోతుందా అనేది నేనైతే చెప్పనండి. షిబ్లీ గారికి మాత్రమే నచ్చితే కనుక ఆయన ముఖ్యమంత్రి కాలేరండి.
అదైతే నేను చెప్పగలను. చాలా తెలివిగా సమానం. బలెటోళ్ళండి, నేను తెలివిగా అంటే ఉందండి, ఆయన గెలుపులో కామన్ సెన్స్ కదండి అది. ఆయన గెలుపులో మీ వంతు కాకుండా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వేస్తేనే గెలిచిరు అన్నట్టు చెప్తున్నారు. నా కమ్యూనిటీ వదిలేయండి, మిగిలిన ఇప్పుడు కేవలం సాయిబుల్ ఓట్లేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి నేనే అయి కూర్చునేవాడిని. గెలుపులో అదొక భాగం కదా. 100% అందరి భాగస్వామ్యం, యాక్సెప్ట్ చేస్తారు కదా, అందరి భాగస్వామ్యం ఉంది. అందులో ముస్లింల భాగస్వామ్యం కూడా మేజర్గా ఉంది. అంటే గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కూడా మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఉంటేనే గెలిచిరు కదా, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించిన ఇదే మైనారిటీ, మనం ఇతర మతస్థులను కూడా మాట్లాడదు, అట్లా కాదు మైనారిటీలు అని చెప్తున్నా. అప్పుడు కావాలనుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? చూడండి, ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత మీరు వ్యవహరించే తీరు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, దాన్ని బట్టి అవన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కేవలం ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే, పులివెందులకి చెందిన ఎమ్మెల్యే ఆయన, అంతే. చాలా ఇన్వర్టెడ్ కామర్స్లో చెప్తున్నాను. ఆయన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కాదా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి? మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడాను నాకు ఇష్టం లేదు. చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇది. బోల్డ్ స్టేట్మెంట్ నోన్ ఫర్ దట్. ఆయన 5 ఏళ్ళు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క పరిస్థితి అలా తగలడిపోయింది. ఇదే కనుక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి దారుణమైనటువంటి నిర్ణయాలలో ఒకటి అమరావతి రాజధాని. అమరావతి రాజధానిని మీరు 3 ముక్కలాట చేసి, 3 రాజధానులు ఉంటే తప్పేంది? తెలంగాణకి చేసుకోండి, మీరు తెలంగాణలో ఉన్నారు కదా, చెప్పి చేయండి, 3 రాజధానులు చేయండి, లేకపోతే దేశానికి చేయండి. మీరు ఆడుకోవడానికి మా రాష్ట్రమే దొరికిందా మా జీవితాలతో ఆడుకోవడానికి? అమరావతి రాజధానిని మొత్తం చిన్నాభిన్నం చేసేసి 3 రాజధానులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవస్థని మొత్తం కూడాను కుకిటి వేళ్లతో, మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క వ్యవస్థని మనం నిర్మించుకుంటూ వెళ్ళాము. కానీ ఈ వ్యక్తి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలను కుకిటి వేళ్లతో మొత్తం కూడాను కదిలిచ్చేసాడు. ఇది మళ్ళా గాడిలో పడాలంటే కనుక చాలా సమయం పట్టే పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని నేను మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాలన్నా కానీ కాసేపు నేను ఆలోచించుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా వారు మాజీ ముఖ్యమంత్రి, అందులో డౌట్ లేదు. బుల్లెట్ వాళ్ళు అదే మాట, కానీ మాజీ ముఖ్యమంత్రి గారే, అందులో డౌటే లేదు. రోజుల్లో మళ్ళీ అధికారం మాదే, మా చేతుల్లోకి వస్తుంది అంటున్నారు. అందులో ఆ విధంగా మీరు వ్యవహరించండి. మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి. మీరు చేసినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఈ నిర్ణయాలు తప్పు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు ముందుకు వెళ్ళండి, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పటికి కూడాను నేను చేసిందే కరెక్టు, 3 రాజధానులు ఉండాల్సిందే, లేకపోతే ఇసుక పాలసీ ఇలాగే ఉండాలి, మద్యం పాలసీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి రాష్ట్రాన్ని మొత్తం కూడాను దోచేసుకున్నారు. అంటే నోరు తెరిస్తే, ఎవరైనా కానీ నోరు తెరిస్తే కనుక వాళ్ళపై కేసులు పెట్టడాలు ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి వైసీపీ ప్రభుత్వం కూడా మీరు కూడా వ్యతిరేక విధానాలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి ఆ లెక్కను చూసుకుంటే మీ మీద ఎన్ని కేసులు అయినాయి? దాదాపు 11 కేసులు ఉన్నాయండి నా మీద. దాని తర్వాత నేను ఆల్రెడీ గత ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా నేను మీ మాధ్యమం ద్వారా నేను ఓపెన్గా చెప్తున్నాను, గతంలో పెట్టినటువంటి కేసులు ఏదైతే నా మీద ఉన్నటువంటి కేసులు, ఒక్క కేసునైనా కానీ ప్రూవ్ చేయగలిగితే, ఫారూక్ షుబ్లీ అన్నవాడు ఈ తప్పు చేశాడు, దీనివల్ల నేను ఇతనిపై ఈ కేసు పెట్టామంటే కనుక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం. జీవితం మొత్తం కూడాను జైల్లో కూర్చుంటాను. అది ఆ మనిషి యొక్క నైజం అండి, మా యొక్క నైజం అది. ఎందుకంటే మేము తప్పు తెలిసినంత వరకు మేము తప్పు చేయము. పొరపాటు జరుగుండవచ్చు, పొరపాట్లు అనేవి సహజం, అవి తెలియకుండా జరుగుతాయి. కానీ తప్పు మాత్రం ఇంటెన్షనల్గా తప్పు అయితే మనం చేయము. నేనైతే చేయలేదు. మళ్ళీ చేయకపోయినా కానీ కేవలం ఒక ఇంటెన్షన్తో, ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతనిపై కేసులు పెట్టండి, ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేయండి అని చెప్పేసి 5 రోజులు కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఫారూక్ భాయ్ ఎక్కడ అది గతంలో అధికారంలో ఉన్న సందర్భాలు లేదు, లేదా ఇప్పుడు కేవలం ఆయన ఏ రాజకీయ పెద్ద నాయకుడు కాదు, మాజీ లీడర్ కాదు, ఏం కాదు, కేవలం ఆయన మాట్లాడితే ప్రభుత్వం ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టాల్సినంత అవసరం గత ప్రభుత్వానికి ఏమొచ్చిందనండి? మీ స్టేట్మెంట్లోనే ఆన్సర్ ఉంది. చూడండి, ఎప్పుడైతే ఒక వాయిస్తో లేకపోతే ఒక ఇండివిజువల్తో ఒక ప్రభుత్వం భయపడే స్థాయికి ఎప్పుడైతే వెళ్తుందో దానికి అర్థం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క ఏదైతే వ్యక్తిత్వం ఉందో ఇతను
చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా, చాలా ఓపెన్గా ఇతను ఇష్యూస్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఇది బయటికి రాకూడదు, ఈ యొక్క ఏదైతే నోరు ఉందో, ఏదైతే ఈ వాయిస్ ఉందో దీన్ని మనం కట్ చేయాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వాలు భావిస్తాయో అప్పుడు మాత్రమే వాళ్ళపై ఆ వాయిస్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఆయన చేశారు. సార్ 5 ఏళ్లుగా వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, లేదంటే 10 నెలల్లో 9 నెలల్లో టీడీపీ హయాంలో జరిగిన లాభం ఏంటంటే ఒకటే మాటలు ఏం చెప్తారు మీరు? అంటే ఒకే మాటలో చెప్పాలంటే కనుక టీడీపీ వచ్చి 9 నెలలు కాలేదండి, 3 నెలలు అయింది, 100 రోజులు అయిపోయింది ఒకటి. రెండోది వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే, నేను పెద్ద ఎగ్జాంపుల్ కాదు కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం, లేదంటే ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం. ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యపు పాలసీ ఏదైతే ఉండేదో దానివల్ల ప్రతి ఒక్కరు కూడాను వాట్సాప్ కాల్స్, ఫేస్ టైంకే పరిమితం అయ్యారు. నేను ఇందాక చెప్పాను మీకు స్వాతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే కనుక డైరెక్ట్ కాల్ చేయాలి. ఎగ్జాంపుల్ అదే అంటారా? అదే అంత స్వేచ్ఛ వాయువుని పిలుచు, లేదంటే కనుక పూర్తిగా నిఘా వ్యవస్థ, ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇతను ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఆ రకంగా ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళందరిపై కూడా పెట్టేసి ఇటువంటి దొంగచాటున ఈ పనులన్నీ కూడా చేసేవాళ్ళు. నంబర్ 1. నంబర్ 2, నీకు మేజర్గా ఒక్క విషయం చెప్తాను చూడండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల ప్రభుత్వంలో మీరు మేజర్గా ఇందులో మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే, నేను ఆ ఎమ్మెల్యే గారి పేరు ప్రస్తావించను, అది అవసరం లేదు మనకి, బట్ ఇట్స్ ఎ కంప్లీట్ పర్సనల్ ఇష్యూ. ఆయన ఒక పొరపాటు చేశారు, వీడియో మాధ్యమాల్లో మొత్తం కూడాను బయటకు వచ్చేసినాయి. కరెక్ట్గా ఆ వీడియోస్ వచ్చిన నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్లో 10 to 15 మినిట్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసేసాడు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత. ఇదే కనుక గతంలో అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు. ఒక దళిత యువకుడిని, వాడి డ్రైవర్ని అతను హతమార్చి తీసుకెళ్ళి నువ్వు డోర్ డెలివరీ చేసి మొత్తం ఇదంతా జరిగితే వాడికి బెయిల్ వస్తే మీరేమో ఊరేగించి, అతను ఏదో ఒక సంఘ సంస్కర్త, అతను ఏదో పొడిచేశాడు అన్నట్టుగా వాడిని మొత్తం ఊరంతా ఊరేగించి తీసుకుని వెళ్ళారు. అలాగే ఈ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని తన కాన్వాయ్లో, తన బస్సులో, తన కారులో కూర్చోపెట్టుకొని ఆయన్ని తీసుకొని ఆయన తిరుగుతున్నారంటే అసలు ఇంకేమనాలి చెప్పండి? ఈ రెండిటికి వ్యత్యాసం చూడండి. ప్రజల కోసం, ప్రజల తరపున ఎన్నుకోబడిన వ్యక్తులు ఎప్పుడైనా కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించాలి. తప్పు ఎవరు చేసినా కానీ వారిని శిక్షించాలి. ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు ఎమ్మెల్యే వచ్చి 100 రోజులు కాలేదు, ప్రూఫ్స్తో పాటు రోడ్డు మీదకి వచ్చేసింది, ఇమ్మీడియట్గా పీక్ అవతల పడేశాడు. ఇదే పని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు అంటే నిబద్ధత ఇక్కడే అర్థమవుతుంది అంతే కదా. సార్ ఫారూక్ గారు, మీరు ఎంతసేపు ఒక పార్టీని వ్యతిరేకించడం లేదా ఇంకొక పార్టీని అనుసరించడం కాకుండా వ్యక్తిగతంగా ఫారూక్ గారికి కావచ్చు, వారి సంఘానికి కావచ్చు అంతిమ లక్ష్యం అంటే ఏముందా? వారి మతస్థులకు, కులస్తులకు సంబంధించింది అటువంటి పోరాటాలు ఏమన్నా? మతస్థులకు, కులస్తులకు అనేది కాదండి. సమాజంలో ఏంటంటే శాంతి, సౌభ్రాతృత్వము అన్నీ కూడాను నెలకొల్పాలి. అది అందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మేమంతటగా మేము గమనించి మన ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే హక్కులు కాలరాయబడుతున్నాయో, ఇది కేవలం మైనారిటీ అన్న పదం మనం ఉపయోగిస్తున్నాం కానీ మనం ముస్లిం అన్న పదం ఎక్కడ ఉపయోగం. మైనారిటీల్లో కేవలం ముస్లింలు మాత్రమే మైనారిటీలు కాదు. మైనారిటీల్లో క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, మన ఎస్సీ ఎస్టీ దళిత సోదరులు కొంతమంది కూడాను దాంట్లోకి వస్తారు. కాబట్టి మేము మాట్లాడితే ఎవరైతే సమాజంలో అణిగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరైతే సొసైటీలో ఒక వైపుకి వాళ్ళు నెట్టేయబడుతున్నారో, వాళ్ళ హక్కులు ఏదైతే కాలరాయబడుతున్నాయో వాళ్ళ హక్కులను కాపాడని, అది 24/7 ఉండే జాబే. అది 24/7 365 days ఉండే జాబే. అది ఎవరితో అయినా కానీ అన్యాయం జరిగితే అణగారిన వర్గాలకు నా ప్రశ్న ఏంటంటే, అణగారి వర్గాల పక్షాన మాట్లాడడానికి ఫారూక్ గారే ఉన్నారా? ఇతర నాయకులు కూడా ఉండొచ్చు కదా, ఆల్టర్నేట్ మీ స్థానంలో ఇంకెవరినన్నా మీలాంటి వ్యక్తుల లెక్క మీరు తయారు చేసుకున్నారా అనంటే? అనేక మంది ఉన్నారండి అందులో బలిటోళ్ళు. చూడండి, మా వల్ల ఎంతైతే జరుగుతుందో అంతవరకు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మొత్తం నేనే చేయగలనంటే కనుక అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ
ప్రపంచం అనంతం అని చాలా విశాలమైంది మన భారతదేశం. ఇందాక మీరు మాట్లాడుతూ మైనారిటీ వాళ్ళనంటే అనేక వర్గాలు వస్తాయి, అనేక కులాలు వస్తాయి, అందులో చాలా మంది ఉన్నారు అని చెప్పారు కదా. అణగారిన వర్గాల కోసం మీలాగా మాట్లాడే ఆల్టర్నేటివ్ ఇతర వర్గ కులస్తులు మతస్థులు మీతో పాటు ఉన్నారా అని అంటే? మాకు అవసరం వస్తే కనుక అందరం కలిసికట్టుగా కొన్ని అంశాలు ఉంటాయి. కొన్ని అంశాలు దేశానికి సంబంధించి ఉంటాయి, కొన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి. అటువంటి అంశాల్లో మనం అందరితో కూడాను కలిసికట్టుగా ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని అందరం కలిసిపోయి. ఫారూక్ గారు ఖురాన్ని ఫాలో అయినట్టే బైబిల్ని ఫాలో అవుతాడా, లేదంటే మహాభారతాన్ని ఫాలో అవుతాడా? ఎలా ఫాలో అవుతానండి? ఫాలో అవ్వను నేను. అలాంటప్పుడు అణగారిన వర్గాల సమస్యలు మీకు ఎట్లా తెలుస్తాయి? బలెటోళ్ళండి. దానికి మతంతో ఏం పని? మానవత్వం కావాలా, మతం కావాలా మీకు? ఒక సాటి మనిషికి ఇబ్బందిలో ఉన్నప్పుడు వాడు ఈ ఫలానా మతస్థుడు కాబట్టి నేను అతనికి సహాయపడను అంటే కనుక ముందు నేను మీకు ఇస్లాం నుంచి డిఫర్ అయిపోతుంది. ఇస్లాం నాకు నేర్పిస్తుంది మానవత్వాన్ని చూసి నువ్వు మీకు ఖురాన్లో అనేక సార్లు ముస్లిం అన్న పదం చాలా తక్కువ సార్లు మానవత్వం గురించి అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ మతం అనేది ఇక్కడ ఇష్యూ కాదండి, మానవత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నాతో పాటు మీకు మతం కావాలా, మానవత్వం కావాలా? ఆ మతమే నాకు మానవత్వం నేర్పిస్తుంటే మీకు మతం కావాలా, మానవత్వం కావాలంటే ఇది ఎక్కడ క్వశ్చన్ అండి అసలు? కానీ మీరు చెప్పే మతమే, నేను ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నానో ఆ మతమే నాకు మానవత్వం గురించి నేర్పించింది. మీరు ఏ మతం అయితే ఫాలో అవుతున్నారో అది మానవత్వం నేర్పిస్తుందని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏ మతం అయితే ఫాలో అవుతున్నారో అది మతోన్మాదానికి దారితీసేలాగా అటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తుందని కొంతమంది మాట్లాడతారు కదా, అటువంటి వ్యక్తులకు ఏం చెప్తారు? చూడండి, ప్రతి ఒక్కరికి నోరుంది, దీనికి నాలుకకి లిమిట్ కాదు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది ఫింగర్ ఉంది, దీంట్లో ఒక బోన్స్ ఉంటాయి, దీనికి బోన్ ఉంటుందా? నరం లేని నాలుక అంటారా? నరం లేని నాలుక. ఇష్టం చెప్పుకోండి. నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు కదా. చూడండి సార్, నిప్పు లేనిది పొగ. ఏ వర్గం మీద రాందే ప్రధానంగా మీరు ఫాలో అయ్యే వర్గాల మీదనే ఎలిగేషన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్. దీన్ని సొసైటీ ఇన్ జనరల్ గా చూడండి సార్, కొన్ని అంశాలు ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఇది కేవలం ఒక చోట జరిగే కుట్ర కాదు. దీన్ని ఇస్లామోఫోబియా అంటారు. దీన్ని ఇస్లామోఫోబియా అంటారు. అదేంటంటే ఏదైతే ఒక మీడియా కన్సర్న్ ఒక పర్టికులర్ సమాజాన్ని ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నేను మీకు. ఇస్లామోఫోబియా గురించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రోజున మీరు ఏం జరిగినా కానీ దాన్ని తీసుకొచ్చి ఇస్లాంతో కానీ లేకపోతే ఒక ముస్లింతో కానీ జోడించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే కనుక చూడండి, మొత్తం దేశంలో మొత్తం ప్రపంచంలో మీకు వడ్డీ, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. జూదం ఈ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యవస్థలు. అదేవిధంగా దాని తర్వాత మూడోది మీకు మన ఏమంటారు మద్యం. ఇవి ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలు చూడండి. ఈ మూడు కూడాను ఇస్లాం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, వీటిని మేము వ్యతిరేకిస్తాం. వీటిని వ్యతిరేకిస్తే మాకు వ్యతిరేకులు ఎవరవుతారు? దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇదేంటంటే ఇప్పుడు వడ్డీ. మీరు మద్యాన్ని తాగరా? ఏమండి, మీరు మద్యాన్ని తీసుకోరా? ఆల్కహాల్? అల్హమ్దులిల్లా నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క మద్యం కూడాను ఈ గొంతు దాటి కిందకి వెళ్ళలేదు. సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పగలుగుతారా? మద్యం అనేది ఒక్క చుక్క కూడాను ఈ రోజు వరకు 100% కాన్ఫిడెంట్ అండి, అందులో అసలు సందేహమే లేదు. అంటే మీకు తెలిసి మీరు ఎక్కడా కూడా మద్యం సేవించలేదు అంటారా? తెలియకుండా కూడా మద్యం సేవించలేదు. ఎవడన్నా నేను పడుకున్నప్పుడు తీసుకొచ్చి నోట్లో ఏమైనా పోతే నేనేం చేయలేను, కానీ అలాగైతే ఎప్పుడు చేయలేదు. మాంసం తీసుకోరా మీరు? మాంసం ఎందుకు తీసుకోండి, బలెట్లో మాంసం తీసుకుంటానండి, మాంసం తీసుకుంటాను. కానీ మా మద్యం అయితే అల్హమ్దులిల్లా ఇవాళ వరకు ఒక చుక్క మద్యం కూడా నేను తాగలేదు. గోమాంసాన్ని తింటారా మీరు? గోమాంసం అనేది మీరు ఇంతకు ముందు కూడా మీ సిగ్నేచర్ స్టూడియోస్లో అనేక సార్లు దీనిపై నేను చెప్పేసి ఉన్నాను. చూడండి, నేను గోమాంసం తింటారా అంటే అది అవైలబుల్. ఇప్పుడు మీరు సిగరెట్ తాగుతారా అంటే తాగుతారు. ఎందుకు తాగుతున్నారు? మీరు కాదు, సారీ, ఇన్ జనరల్గా ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారు? సిగరెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి తాగుతున్నారు. కానీ దానిపై ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. ఏమని రాస్తారు? నిషేధం, ధూమపానం నిషేధం. సినిమాల్లో కూడా నేను సిగరెట్ తాగుతుంటే కింద ఎత్తారు. అసలు అది లేకుండా చేసే వ్యవస్థ ప్రభుత్వాల దగ్గర ఉంది కదా, మళ్ళీ అసలు దాన్ని కుకిడి వేళ్లతో మొత్తం పీక్ అవతలు పడేవచ్చుగా. ఆ పని చేయరు. గోమాంసం తింటారా అని అడిగారు.
అవైలబిలిటీ ఉందా లేదా? నా ధర్మం నాకు అవైలబిలిటీ ఇచ్చింది, నా ధర్మం నాకు అది నిషేధిత పదార్థం ఏమాత్రం కాదు. ఆ అవైలబిలిటీని కానీ నేను గౌరవిస్తున్నాను. ఎవరు? మా హిందూ సోదరుల యొక్క మనోభావాన్ని నేను గౌరవిస్తున్నాను. దాన్ని పూర్తిగా మీరు నిషేధించే ప్రక్రియగా, లేదంటే ఆవుని గోవుని మీరు జాతీయ జంతువుగా ప్రకటిస్తే కనుక అసలు ఏ గోళ లేదు కదండి అసలు. కానీ దీనివల్ల సమస్య వచ్చేది మేమైతే వదిలేయడానికి సిద్ధం, మాకు పోయేది ఏం లేదు, మాకు పోయేది ఏం లేదు. ఈ రోజున అసలు నిజం చెప్పాలంటే కనుక నేను ఉంటున్న ప్రాంతంలో మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక మటన్కి ఎక్కువగా డిమాండ్, దాన్ని ఒక బ్రాండ్గా చూస్తారు, ప్రీషియస్గా చూస్తారు, అరే మటన్ భయ్ అని చెప్పేసి. అదే మనం ఇది ఉందనుకోండి, నేను వేరే దీని గురించి చెప్పరు, నా సొంత మతంలోనే పాపం వాడి పరిస్థితి బాగాలేదనుకుంటాను, పాపం ఏదో దీంతో చేశాడు. ఈ రకమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రకమైన పరిస్థితే ఉంది, ఈ రకమైన పరిస్థితులు కాదు, ఈ రకంగానే ఆలోచన ఉంటుంది. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే పాపం పరిస్థితి బాగాలేదులేరా, మటన్ అనగానే అరే మటన్ బిర్యానీ అంటే అది ఒక స్టేటస్ సింబల్, అది మటన్ అనేది. సార్ అంటే నాకు తెలుసు అని మీరు అనుకోండి, లేదా తెలియక అడిగిండని అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే నా చిన్నప్పటి నుండి స్టిల్ నేను ఇప్పటి వరకు వింటూనే ఉన్నా, భారతదేశం సెక్యులర్ దేశం అని అంటూ ఉంటారు. మరి అది అవునా కాదని మీరు చెప్పాలి. ఈ సెక్యులర్ దేశంలో ముస్లిం అనే ఒక పదం రాగానే, లేదా మైనారిటీ అనే ఒక పదం రాగానే ఏదో డిఫరెంట్గా వాళ్ళని సంబోధించడానికి, లేదా డిఫరెంట్గా చూస్తారు కదా, ఆ రకమైన కల్చర్ మీ దగ్గర ఎందుకు వచ్చిందని అంటారు? ఆ రకమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? చూడండి, ఏదో దేశ విద్రోహ శక్తులను మీరు దగ్గరుండి తయారు చేస్తున్నట్టు, లేదంటే ఈ దేశం సర్వనాశనం కావడానికి ప్రధాన కారణాలు, మూల కారణాలన్నీ మీ దగ్గర నుంచే వస్తాయి అని అన్నట్టు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇదండి? దీనికి ముందుగా మనం ఎప్పుడైతే ఈ దేశం అందరికన్నా చాలా నేను బాగా ఫీల్ అయ్యే ఒకే ఒక ఘట్టం ఏమిటంటే, ఈ దేశంలో 1947 ఎప్పుడైతే ఈ దేశం విభజించబడింది, ఈ దేశం విభజించినప్పుడు నా దగ్గర ఆప్షన్, మీ దగ్గర ఆప్షన్ లేదు, మీ దగ్గర ఆప్షన్ లేదు, కానీ నా దగ్గర ఆప్షన్ ఉంది. ఏంటి? నేను ఇక్కడ ఉండవచ్చు, లేదంటే పక్క దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఆ ఆప్షన్ని, నాకు పక్క దేశంతో నాకు పని లేదు, ఈ దేశమే నా దేశము అని చెప్పేసి నేను ఇక్కడే ఉండి రిజెక్ట్ చేసాం. అంటే ట్విన్ నేషన్ థియరీని రిజెక్ట్ చేసినటువంటి వారు మాత్రమే ఈ రోజున భారతదేశంలో ఉన్నాము. నంబర్ 1. నంబర్ 2, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు మీరు ఒకే కలర్ మొత్తం పూలన్నీ ఒక చోట పెడితే దాంతో అందం వస్తుందా? లేకపోతే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ని మీరు ఒక చోట మీరు విడుదలలో పెడితే దాని యొక్క లుక్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచంలో మా భారతదేశం యొక్క గొప్పతనం అది. సరే, స్టిల్ ఏంటంటే కొంతమందికి కొన్ని విధాలుగా, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏమంటారు మతతత్వ శక్తులు అని చెప్పేసి మమ్మల్ని అంటారు, మా వాళ్ళు కొంతమంది వాళ్ళని అంటారు. కానీ ఇది ఎంతమంది ఉన్నారండి? ఇది ఇలా అనుకునే వాళ్ళు, లేకపోతే ఈ రకంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ ఈ దేశంలో 2% కన్నా ఎక్కువ ఎవరు ఉండరు. కానీ మిగిలిన 98% మంది కలిసిమెలిసే ఉంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఈ వాదన కేవలం ఆ 2% వ్యక్తుల యొక్క వాదనని మనం తీసుకొచ్చి హైలైట్ చేసి 70 mm స్క్రీన్ పై చూపించాలా? లేకపోతే 98% వ్యక్తులు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ఏ రకంగా అయితే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారో దాని గురించి మనం ప్రస్తావించుకోవాలా? ఈ దేశం ఏంటంటే ఎప్పటికైనా దేశంలో ముస్లింలు వచ్చిర్రు అనేది ఒక చరిత్ర. కానీ వచ్చిన తర్వాత ఏదైతే మొహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళని, లేదంటే ఇటువంటి వ్యక్తుల్ని అత్యంత దారుణంగా చంపారు, చంపడానికి ప్రోద్బలించారు అనేది కూడా ఒక వాదన వింటూ ఉంటాం కదా. ఎంతవరకు వాస్తవం దాని మీద? చూడండి, వాస్తవాలు చూడండి. కాయిన్కి 1 సైడ్ చూడటం వేరు, కాయిన్కి డబుల్ సైడ్ చూడటం వేరు. చూడండి, ఔరంగజేబ్ గారు ఉన్నారు. ఔరంగజేబ్ గారిని మనం ఎన్నో గుళ్ళు గోపురాలు కూల్చేశాడు, ఆయన మసీదులు కూడా కూల్చేశాడు కొన్ని సందర్భాల్లో అనేకమైనటువంటి మందిరాలకు కూడాను ఆయన ల్యాండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే చరిత్ర పుటలలో ఏమిటంటే, మీకు కావలసిన అంశాన్ని మీరు హైలైట్ చేసుకొని తద్వారా ఒక వర్గపు ప్రజలను మీరు కార్నర్ చేద్దామని చెప్పేసి చూస్తే కనుక అది చరిత్ర ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఒక వర్గానికి మీరు చెప్తున్నట్టు కార్నర్ చేసే అంత అవసరం ఈ దేశంలో ఎవరికి ఉందంటారు? చూడండి, ఇప్పుడు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని చెప్పేసి ఎవరికి ఉంది చెప్పండి? అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? కాదంటారా? అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. మీరు సెక్యులరిజం ఉందా లేదా అంటున్నారు. మీరు
సెక్యులరిజం అంటే ఏమిటి అనేది ముందు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేర్పించాలి. సో రీసెంట్గా సెక్యులరిజం అంటే ఏమిటంటే మనం అనుకుంటుంది నా టోపీ తీసి మీకు పెట్టి మీ బొట్టు తీసి నేను పెట్టుకుంటే అది సెక్యులరిజం అని చెప్పేసి అన్న భావనలో ఈ రోజున నాయకులు ప్రజాస్వామ్యంలో మనకి నేర్పిస్తున్నారు. కానీ సెక్యులరిజం యొక్క కాదు కాదు ఎలా అవుతుంది? ఎందుకు మీరు టోపీ పెట్టుకోవాలి? ఎందుకు నాకు మీరు బొట్టును పెట్టుకోవాలి? నేను గౌరవించినప్పుడు అంటే గౌరవించాలంటే కనుక మీరు టోపీ పెట్టుకుంటే నా మతాన్ని గౌరవించినట్ట, లేకపోతే నేను బొట్టు పెట్టుకుంటే మీ మతాన్ని గౌరవించినట్ట? మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండాలి. నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను. ఈ ఓవర్ యాక్టింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అయితే ఇరు మతాల పరంగా గౌరవం కదండి. అప్పుడు గౌరవించలేరా? మీరు ఇందాకనే మీరు ఎగ్జాంపుల్ ఓ మాట అన్నారు, ఏందన్నారంటే నేను వాస్తవానికి మాంసం తింటా కానీ నా హిందూ మతస్థులను గౌరవిస్తూ వాళ్ళ కోసం నేను మానేయడానికి సిద్ధమన్నా. అంటే వాళ్ళ మతస్థులను మీరు గౌరవిస్తున్నట్టే కదా? అంతే కదా. అది గౌరవించడం అంటే దాన్ని అలా కాకుండా మీరు ముస్లిం కాబట్టి తింటారు కాబట్టి మాంసం తినొచ్చు కదా, వాళ్ళ కోసం మీరు మానేయాల్సిన అవసరం ఏమొచ్చు? ఇప్పుడు మనం అది గౌరవిస్తున్నాం కాబట్టి దాన్నే నిజమైన సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అంటే నేను మందిరానికి పోయి నేను బొట్టు పెట్టుకుంటాను, నేను హారతులు ఇస్తాను, నేను ప్రదక్షిణలు చేస్తాను అంటే కనుక అది సెక్యులరిజం కాదు. అది హిందూ సమాజాన్ని మోసగించడం అవుతుంది. అట్లెట్లయితే అంతే కదండి. ఇప్పుడు నేను ముస్లింని, నేనున్నాను, నేను నా బిలీవ్ ఏంటి? నేను దేవుడు ఒక్కడే, అతను అల్లా. అదే విధంగా ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క అంతిమ దైవ ప్రవక్త అని చెప్పేసి నా యొక్క విశ్వాసం, పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి అలాంటప్పుడు నేను మందిరంలో నేను బొట్టు పెట్టుకొని నేను ప్రదక్షిణలు చేసి దాన్ని మొత్తం కూడా మీరు చూపిస్తుంటే దాన్ని మీరు చూసి ఏమనుకుంటారు? అరే రే రే మా షుబ్లీ భాయ్ హిందూ మతాన్ని ఇచ్చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు, మిమ్మల్ని బుట్టలో పడేసుకోవడానికి ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను. ఇది రాజకీయ నాయకులు చేసుకునే పని, చేయాల్సిన అవసరం లేదు అంటాను. నేను ఇలాగే ఉంటాను, మిమ్మల్ని గౌరవిస్తాను. దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకుంటాడో, అతను జంజం వేసుకుంటాడో, అతను ఏ విధంగా ఉన్నాడో అలాగే ఉంటాడో, అతను నన్ను గౌరవిస్తాడు. నాకు సమస్య వచ్చినప్పుడు నా కోసం వచ్చి నుంచి ఉంటాడు. అది నిజమైన సెక్యులరిజం అంటే. అంతేగాని ఈ ఓవర్ యాక్టింగ్స్ అనేవి దీనివల్ల ఏంటంటే సమాజంలో ఒక రకంగా ఏంటంటే మనం అన్ని మతాల వాళ్ళని కూడా ఫూల్ చేసినట్టు అవుతుంది. సార్ నా క్వశ్చన్ అదే, కాకపోతే మీకు అర్థం కాలేదనుకుంటా. మీరు ఇందాక చెప్పినట్టు ఇతర మతస్థులను గౌరవించాలంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే సరిపోతుంది, ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని అంటారు మీరు. అవును. అట్ ద సేమ్ టైం హిందువులు గోవుని ఒక అమ్మలాగా భావిస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు మన కమ్యూనిటీలో ఏంటంటే దాన్ని మాంసం తీసుకొని తింటారు, ఆ సంస్కృతి. వాళ్ళ కోసం మీ సంస్కృతిని మానేయాల్సిన అంత అవసరం మీకేమొచ్చింది? అదే కదండి ఈ దేశ గొప్పతనము. నా పక్కన నిజమైన సెక్యులరిటీ కాదు, నిజమైన సెక్యులరిజం అంటేనే అది. నేను ఆహార్యంలో నేనేం మార్పు తీసుకొని రావటం లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటున్నాను. కానీ మీ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి నేను ఒక ఏదైతే జంతువు ఉందో దాన్ని నేను ఏదైతే మీరు దాన్ని గోమాతగా పూజిస్తారో దాన్ని మనం భుజించడం అనేది ఆపేయడం, అదే సెక్యులరిజము. అదే మనం ఇతరుల యొక్క మనోభావాలను గౌరవించడం అంటే అదే. మీరు చెప్తున్న సెక్యులరిజం అయితే నేను ఒక వారం కింద ఒక హిందూ మహిళని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారు ఏమన్నారు అంటే చార్మినార్లో ఉన్న మన బేగంపేటలో ఉన్న బేగం బజార్కి వెళ్ళి అన్న నమస్తే అని ఒక ముస్లిం వ్యక్తి నువ్వు అంటే కైసా హే బేగం అని అంటాడు తప్ప చెల్లి బాగున్నా లేదా అక్క బాగున్నా అనలేడు అని చెప్పింది ఆ మనిషి. వాడికి తెలుగు రాదేమో, రాదేమోనండి. తెలుగు వచ్చి ఉంటే వాడు ఎంతసేపు బేగంగానే ట్రీట్ చేస్తాడు తప్ప ఒక సోదరి భావనతో ముస్లింలు ఉండరు అని చెప్పి వారు మాట్లాడు. ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చింది? తప్పండి. చూడండి, సమాజంలో సొసైటీలో ఎక్కడో ఎవడో వాడికి తెలిసి చెప్పాడా అనేది తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే వాడు బేగం అంటే తన భార్యని బేగం అని చెప్పి ముందు పాపం తనకు కూడాను ముందు నేను ఈ సందర్భంగా ఆ సోదరిమణికి నేను ఇది కూడా చెప్తున్నాను. బేగం అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే మిసెస్ని బేగం అని మాత్రమే పిలవరు. మిసెస్ని బేగం అని మాత్రమే. బేగం అంటే ఒక స్త్రీని కూడాను సంబోధించేటటువంటి ఒక ఉర్దూ పదం అది, అంతవరకే. కానీ సహజంగా ఏంటంటే మీ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో వాళ్ళ భార్యల్ని వాళ్ళు బేగం అని చెప్పేసి పిలుస్తారు అని, అంతవరకే. కానీ దాని ఇంకోటి పేరు వెనకాల కూడాను బేగం ఉంటుంది. బేగం నూర్ జహాన్, షాజహాన్ బేగం, ఇలాగా బేగం అంటే ఒక పేరు, అది ఒక స్త్రీలింగానికి
సంబోధించేటటువంటి ఇది అది. బేగం బోలో అండ్ బోల్తో మిసెస్ని చెప్పినట్టు కూడా కాదు అది. ఓకే, ఒక కన్ఫ్యూజన్ ఉంది ఒకటి. రెండోది ఈ ఓల్డ్ సిటీలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే వాళ్ళు ఉర్దూ భాషనే ప్రాధాన్యత ఇచ్చుకుంటారు తప్పించి వాళ్ళకి పాపం తెలుగు ఒకటి సరిగ్గా రాదు. ఓకే, వాడు మాట్లాడేది ఒకటి ఉంటుంది, ఇక్కడ అర్థం చేసుకునేది మరొకటి ఉంటుంది. ఇప్పుడు ఏరా నాన్న అంటే నువ్వు నన్ను రా అంటావా అన్నట్టుగా ఇంకోటి అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇది భాష మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తప్పించి అంతేగాని దానికి వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఖురాన్లో ప్రతి ఒక్క మహిళ బుర్కా ధరించాలని ఉంటుంది కదా, కానీ ఖురాన్లో బుర్కా ధరించడం అని అంటే కేవలం మనిషి యొక్క మర్మంగాలను మాత్రమే కవర్ చేసుకోవాలని ఉంటుంది, కానీ పూర్తిగా శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఎక్కడ ఉండదు కదా సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సూర్య నిసా అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది, సూర్య నిసా. ఆ సూర్య నిసాలో చెప్పబడింది ఏమిటంటే మీరు మహిళలు మరీ ముఖ్యంగా సూర్య నిసా అంటే లేడీస్ కోసం అవతరించినటువంటి కంప్లీట్ చాప్టర్ అది. మీరు మీ యొక్క ఏదైతే శరీర భాగాలు ఉన్నాయో అది కురుచుగా ఉండేటటువంటి దుస్తువులు ధరించడం సమంజసం కాదు. కాస్త టైట్ ఫిట్ అనేది టైట్ ఫిట్ ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు మీరున్నారు, నేను ఉన్నానండి, మీరు నేను మగవాళ్ళం, మనం ఎలా ఉన్నా కానీ అది సొసైటీలో ఓకే. కానీ అంటే అలాగని చెప్పేసి ఈ రోజున ఆడవాళ్ళకి అలాంటి ఏమైనా చెప్పామనుకోండి, మా శరీరం మా ఇష్టం అని చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి నేను దాని గురించి కూడా ఏం చెప్పను కాదు. నేను ఏదైతే ఖురాన్లో చెప్పబడిందో అది చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ యూస్ చేస్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ యొక్క శరీర ఆకృతి చూడండి, అది చాలా క్యాచీగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అది అందరికి దేవుడు సృష్టించాడు. దాన్ని నేను చేయగలిగింది కురుచ దుస్తులు ధరించి టైట్ ఫిట్ ధరించి మీరు రోడ్డు మీదకి వెళ్తే మీ చూపులు అట్రాక్ట్ చేస్తాయా లేదా? మగవాడు ఎవడైనా కానీ అట్రాక్ట్ అవుతాడు కదా. ఒకవేళ వాడు అట్రాక్ట్ కాలేదంటే మళ్ళీ వాడి గురించి ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యింది, వీడు మగాడా కాదా అని చెప్పి. నేను చెప్పింది అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అదే విధంగా ఏంటంటే కొంచెం లూజ్గా ఉండే దుస్తువులు పైన నుంచి కింద దాకా ఉండాలి అని చెప్పి. అంతేగాని దాంట్లో కలర్ గురించి మెన్షనింగ్ ఏం లేదు, లేకపోతే మీరు బుర్ఖా అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఏం లేదు. తల వెంట్రుకల నుంచి తీసుకొని కింద వరకు మొత్తం లూజ్గా ఉండాలి. దానిలో ఏంటంటే మీ యొక్క అందం బహిర్గతం కాకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం తప్పి. కానీ సార్ ఇటువంటి కొన్ని మూఢాచారాల కోసం మీ ముస్లింలోనే ఏదైతే మీరు తస్లిమా నస్రీన్ గారని మీకు ఐడియా ఉంటే ఒక వెల్ నోన్ రైటర్, ఇటువంటి ఇష్యూస్ మీద మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా చంపేయడం జరిగింది కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? తస్లిమా నస్రీన్ ఇంకెవరు చంపలేదు, ఇంకా ఆవిడ ఇంకా బతికే ఉంది. తస్లిమా నస్రీన్ నా ఆవిడ ఏంటంటే చూడండి, మీరు నాతో వ్యతిరేకించవచ్చు, మీరు నాతో వ్యతిరేకించవచ్చు, నేను మీతో ఎట్లా సార్? ఇన్ జనరల్గా అది మీకు ఆ హక్కు ఉంది. నేను ఒక వ్యక్తిని, మీరు ఒక వ్యక్తి, కాబట్టి మీరు నన్ను కామన్ రైట్స్ ఉంటాయి. కొన్ని అంశాల్లో మీరు వ్యతిరేకిస్తారు, కొన్ని అంశాలు నేను వ్యతిరేకిస్తాను. కానీ నేను పూర్తిగా ఏదైతే డివైన్ లా ఉందో లేకపోతే డివైన్ బుక్ ఉందో దాన్ని నేను వ్యతిరేకించాను అనుకోండి, మీ భగవద్గీతలో ఇలా ఎందుకు ఉంది అని చెప్పి అది ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్. 100% నేరమే కదా. ఎందుకు? ఇప్పుడు కొంతమంది మనోభావాలు ఉంటాయి, ఆ మనోభావాలని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏదైతే ఖురాన్ ఉందో ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది, లకుం దీనుకుం వలియ దీన్, మీ మతం మీతో పాటు, నా మతం నాతో పాటు, ఎవరి మతం వాళ్ళది. అంటే మనం ఒకరి మతాన్ని మనం గౌరవించుకోవాలి. అది కూడా నాకు ఖురానే నేర్పిస్తుంది. అది వదిలేసి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నట్టయితే ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో లవ్ జిహాదీ అనే ఒక పదాన్ని మనం ఎక్కువ వినాల్సి వస్తుంది, అటువంటి కార్యాచరణలు ఎక్కువ చూడాల్సి వస్తుంది ఎందుకంటారు? అయితే లవ్ జిహాదీలో అందరికన్నా ఎక్కువగా ఏదైతే లవ్ జిహాద్ అని చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి పార్టీలోనే ఎక్కువ ఉన్నారు. అంటే ముస్లింలు అల్లుళ్ళుగా అయితే కనుక పనికొస్తారు, కానీ ఇదే ముస్లింలు వేరే వాళ్ళని చేసుకుంటే అది లవ్ జిహాద్ అయిపోతుంది. చూడండి సార్, ఇది మీ అంతటి వరకు వస్తే ఒక విధంగా, ఇంకోళ్ళ మీదకి వస్తే ఇంకోటి. లవ్ అనేది అదేంటంటే బ్లైండ్, అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా పుడుతుందో మీకు తెలియదు, నాకు. అంటే మతాన్ని మార్చుకోవడానికి ఇది ఒక మార్గం కాదంటారా? ఏమంటే ఇది చాలా దౌర్భాగ్యం అండి, ఇది చాలా దౌర్భాగ్యము. అదేంటంటే మతాల్ని ఆధారంగా చేసుకొని ఈ ఏదైతే మతాంతర వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది 100% దీన్ని నేను యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై లైఫ్ దీన్ని ఖండిస్తాను. ఎందుకు ఖండిస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అలా చేస్తే కనుక అది చాలా పెద్ద తప్పు. చూడండి, ఇస్లాంలోకి 2 విషయాలు నేను మీ దృష్టిలోకి పెడతాను ఈ సమావేశం సందర్భంగా. ఒకటి, ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే
ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు. పాయింట్ నెంబర్ 1. మిమ్మల్ని మీరు ఇస్లాంలోకి రావాలంటే కనుక మిమ్మల్ని ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ మీకు ఎరేసి మీకు ఇంత డబ్బు ఇస్తానో లేకపోతే మీకు ఈ పదవి ఇస్తానో లేకపోతే నువ్వు వస్తే నేను నీతో పెళ్లి చేసుకుంటానో ఈ విధంగా చెప్పి మీరు మా మతం మారుస్తుంటే కనుక నేనే ముందు ఆ ఇస్లాం మతం నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈ రోజున మీరు చూస్తే కనుక ఇస్లాం అనేది చాలా 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 సింపుల్ దాని యొక్క బేస్. నేను విశ్వసిస్తున్నాను దేవుడు ఒక్కడే. అదేవిధంగా కారుణ్యమూర్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీ ఈజ్ మై లాస్ట్ ప్రాఫిట్. ఇది మా యొక్క విశ్వాసానికి పునాది. ముస్లిం విశ్వాసుల యొక్క పునాది అన్నమాట. అది దాన్ని విశ్వసించిన వాడు మాత్రమే ముస్లిము. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు రండి, నేను మీకు ఒక కొత్త స్టూడియో ఒకటి పెట్టిస్తాను, ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, మీరు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా మీరు చేద్దరు, కానీ మీరు ఇస్లాంలోకి వచ్చేయండి అని చెప్తే మీ యొక్క ఏదైతే ఈ బాటమ్ లైన్ విశ్వాసం ఉంది చూడండి, ఈ ఎథిక్స్ మోరల్ కాదు, ఈ విశ్వాసం బేస్ మీద మీరు ముస్లిం అవ్వట్లేదు. మీకు 100 కోట్లు పెట్టి నేను స్టూడియో పెడతాను అన్న బేస్ మీద మీరు ముస్లిం అవుతున్నారు. సో హౌ క్యాన్ యూ ముస్లిం, హౌ క్యాన్ మై సెల్ఫ్ ఐ యామ్ బి ఏ ముస్లిం? వ్యక్తిగత అవసరాల చేత. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానమ్మా, అందు గురించి మీరు ఇస్లాం మతంలోకి రండి అంటే కనుక ఇక్కడ విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసం మారిపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నేను మతంలోకి వస్తున్నాను. ముస్లిం ఎలా అవుతారు? ఇది మినిమం కామన్. అంటే నిజమైన ముస్లింలు అట్లా కాదనలేదా? అదనలేడు, ఇలా చెప్పడానికి లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరు అలా అంటున్నారు, సరే ఇది ఒక ఎత్తు. నేను రెండో వర్షన్కి వస్తాను. ఇప్పుడు ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్, ఓకే, వెరీ నైస్. మళ్ళీ అదే ఒక వైస్ వర్సాగా ఉంటే కనుక ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చేసుకోలేరా? ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్షిప్లో లేరా? అనేక మంది ఉంటారు. చక్ 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 మని మన కళ్ళ ముందుకు వచ్చేస్తారు. అనేక మంది ఉన్నారు. మళ్ళీ దాన్నేమనాలి? కాబట్టి నేను యాజ్ ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను అపీల్ చేసేది ఏమిటంటే, దయచేసి ఈ మతాంతర వివాహాలను అయితే మట్టుకు నేను ప్రోత్సహించనండి. ఎందుకంటే ఇటువంటివి ఎక్కడో చోట ఏంటంటే మత ఘర్షణలకు దారితీస్తాయి. వాళ్ళు ఇద్దరి యొక్క సుఖం కోసం, ఒకటి వాళ్ళ యొక్క ఏమంటారు అది, రెండు కుటుంబాల మధ్య ఇష్యూని అది మొత్తం 2 సొసైటీల మీదకి అది నెట్టివేయబడుతుంది. దానివల్ల ఏంటంటే ఈ మత భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ వల్ల మతానికి ఇబ్బందులు వస్తాయి. అంటే వాళ్ళు ఆ మెచ్యూరిటీ ఉండి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే కనుక మనం చెప్పడానికి ఏం లేదండి. చూడండి, 18 years 21 years బేస్ ఫిగర్ మనకి అది ఉంది. దాని తర్వాత ఎవరు ఏం చేసినా కానీ కన్నా తల్లిదండ్రులు కూడా ఏం చెప్పడానికి లేదు. నేను కొన్ని వందల కాదు కొన్ని వేల అంశాల్లో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో పాటు వెళ్ళిపోతే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని, అమ్మా నువ్వు వెళ్ళమ్మా మీ తల్లిదండ్రులు అంటే, వాళ్ళు నా తల్లిదండ్రులా, నాకు వాళ్ళతో ఏం సంబంధం, కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడరా తల్లి అన్నా కానీ వెళ్ళరు. అంటే చివరిగా ఒక్కసారైనా కానీ మాట్లాడకుండా అన్నా కానీ వెళ్ళరు. అనేకమైనటువంటి అంశాలని చూసాం. దీన్ని ఏమనాలి? దీన్ని ఏం జిహాద్ అనాలి? దాన్ని ఆ రకంగా మోల్డ్ చేసింది మనోళ్ళేనంటే సార్, నేను అదేదో ఒక మతానికి ఆధారంగా వీళ్ళు చేస్తున్నారు లేకపోతే ఇంకో సంస్థ వారు చేస్తున్నారు అన్న పెద్ద ఎలిగేషన్ అయితే నేను చేయను. కాకపోతే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దానికి నేను ఏం చేస్తాను చెప్పండి? ఒక లా అనేది ఒకటి వచ్చింది, అది చాలా స్పష్టంగా చెప్తుంది 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు అనేది ఒకటి వచ్చిందంటే మీకు న్యాయస్థానం పట్ల గౌరవం లేదా? ఇప్పుడు ఈ అంశంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా కూతురు కన్న తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినకుండా ఉంటే కనుక పోలీసులు ఎత్తి పంపించేస్తారు. దాన్ని ఏం చేద్దాం? దాన్ని ఏం మాట్లాడదాం సార్? కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేజరు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అంటే నేను ఏదైతే మా యొక్క న్యాయ వ్యవస్థ ఉందో దానికి కించపరచాలని కాదు. మీకు న్యాయ వ్యవస్థ పట్ల భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టే బాబ్రీ మసీదు లాంటి అంశంలో తీర్పు వచ్చినా కానీ దాన్ని మేము గౌరవించాము, స్వీకరించలేదు, స్వాగతించలేదు, కానీ గౌరవించాము. కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం సిఏఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చింది కదా, మీ జన్మస్థలం ఎక్కడ, అసలు మీది ఏంటనేది చెప్పాలి, వివరణ ఇవ్వాలనేసి అడిగింది కదా, మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దాన్ని వ్యతిరేకించాము కదండి.
దాన్ని నేను కాదు వ్యతిరేకించడం, అందరూ వ్యతిరేకించారు. అది ఆల్రెడీ ఏంటంటే అందులో వ్యతిరేకించాల్సిన అంశం ఏముందంటారు సార్ మీరు? అందులో వ్యతిరేకించాల్సిన అంశం ఏముంది అంటే కనుక మీరు ఒకటి మీరు జన్మ హక్కు ఇదంతా కాదు. మళ్ళీ ఆధార్ కార్డు దేనికి? ఎన్నున్నాయి ఆధార్ కార్డులు? ఇప్పుడు ఒక వర్గంతో మీరు డిఫరెన్షియేషన్ అనేది చూపించకూడదు సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏమిటి? సిఏబి ఫస్ట్ వచ్చింది. ఏంటది సిఏబి? సిటిజన్ అమెండ్మెంట్ బిల్. ఆ బిల్లు తర్వాత అది పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత అది యాక్ట్గా రూపాంతరం చెందింది, సిఏఏ అయింది, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమంటుందంటే ఏదైతే పొరుగు దేశాలు ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఈ రకంగా ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అన్ని మతాల వాళ్ళు ఎవరు వచ్చి కూడాను ఇక్కడ మాకు శరణార్థులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సిటిజన్షిప్ కావాలంటే కనుక మీరు అందరికీ మేము సిటిజన్షిప్ ఇస్తాం. అదే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. కేవలం ఒక్క ముస్లిం తప్ప. ఓకే, అంటే పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉండరా? అవునండి. వాడు పాకిస్తాన్ని వదిలేసి భారతదేశానికి వస్తానని చెప్తాడా ఏంటాడు? నాకు అర్థం కాక అడుగుతాను. ఇది ఒక రకంగా ఏంటంటే ఒక సమాజంలో ఒక వ్యత్యాసం తీసుకొని రావటం. దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్టికల్ 14, 25, 26 మీకు స్పష్టంగా దానికి వ్యతిరేకం కదా. అది మీరు మత ప్రాతిపదికన లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికన ఎన్ఆర్సీ లాంటిది తీసుకొస్తే మీ ఉద్దేశంలో వ్యత్యాసం చూపించడానికి అని మీరు మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ అని పేరు వినే ఉంటారు. మీకు బాగా పరిచయమా? చెప్పండి. మీకు బాగా సుపరిచితులా, పరిచయమా? మంచి మిత్రులండి. ఇదే ఓవైసీ గారు గతంలో గడిచిన కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుతూ నాకు గనక 15 నిమిషాల సమయం ఇస్తే ఎక్కడా కూడా ఒక హిందువు లేకుండా మేము చంపేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది వ్యత్యాసం కాదంటారా? ఇచ్చారు కదా. సరే, నేను వ్యతిరేకించానా లేదా అనేది అది తీసి పక్కన పెడదాం. ఓకే. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా భారతీయ జనతా పార్టీ. మళ్ళా ఎందుకని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ తీసుకోవాలా వద్దా నేను కోరుతున్నాను. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. కోర్టులో కొట్టేశారు ఆ కేసు. కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత మీరు నేను దాని మీద డిస్కషన్ చేస్తే అయితే ఏం లాభం కాదు. ఐఎమ్ సారీ టు సే మీ గురించి మిమ్మల్ని కూడా కలుపుకొని చెప్తున్నానని చెప్పేసి మీరు ఇద్దరం కూడాను పెద్ద ఫూల్స్ అవుతాం తప్పించి ఇంకేం ఉండదు. కానీ సమాజానికి సమాజం చెప్పిందండి. మళ్ళీ సమాజం ఏం చేయాలి? సమాజంలో సమాజం గొప్పదా లేకపోతే న్యాయ వ్యవస్థ గొప్పదా? న్యాయ వ్యవస్థ గొప్పది. అల్టిమేట్గా ఆ న్యాయ వ్యవస్థ ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించి తీరాలి. 100% ఆ 15 నిమిషాల అంశం ఏదైతే ఉందో దాన్ని ముక్త కంఠంతో నేను ఖండిస్తూనే ఉంటాను. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది ప్రొవోక్ చేయడం తప్పించి ఇంకేం కాదు. కానీ న్యాయ వ్యవస్థ దాన్ని అరేరే లేదండి ఆయన అలా చెప్పలేదు, కేసు కొట్టే. కానీ ఫరూక్ సార్, ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు ఇన్నేళ్ళు అవస్తున్నా కూడా ఇంకా ఎందుకు మత ఘర్షణలకు తావు తీస్తూ ఉంది? మత ఘర్షణలు మనం వింటా ఉన్నాం, అటువంటి పరిస్థితులు మనం ఎందుకు చూస్తూ ఉన్నాము అని అంటే మతం మత్తు లాంటిది. మీకుందా మత్తు? చూడండి, మత్తు మీరు తీసుకునేటటువంటి ఆహారంలో కూడాను మత్తు ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే మోతాదులో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరిధి దాటిన తర్వాత 90 వరకు ఇబ్బంది లేదు. క్వార్టర్ తర్వాత ఏంటి పరిస్థితి, హాఫ్ తర్వాత ఏంటి పరిస్థితి, ఫుల్ తర్వాత ఏంటి పరిస్థితి, సేమ్ అదే అప్లైస్ అవుతుందండి. మతం అనే మత్తులో మీరున్నారా అంటున్నా? నేను లేను కాబట్టి ఇలా ఉన్నానండి. నేను మత్తులో ఉండుంటే కనుక వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగా అంటే ఎట్లా? వేరే విధంగా అంటే ఏముంది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు లవ్ జిహాదు లేకపోతే ఇంకో జిహాదు, భూమి జిహాదు, ఏంటంటో జిహాదులు అంటున్నారు కదా, అలాగే నేను కూడా తయారవ్వాలి. నేను అలా తయారు కానండి. ఇది దేశం, మన భారతదేశం. ఈ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని. మనం ఇవన్నీ కూడాను తెలుసుకోకుండా అవతల ఏమండి ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద గొప్పవాడు ఎవడు చెప్పండి? ఈ దేశంలో ప్రపంచ సంగతి వదిలేండి, ఈ దేశంలో అత్యంత ధనికుడు అందరికన్నా గొప్పవాడు ఎవడు చెప్పండి? నా దృష్టిలో అయితే సాటి మనిషి యొక్క మనసుని కూడాను నొప్పించని వాడు అందరికన్నా గొప్పవాడు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఒక మనుషుల్ని, ఎంతో మంది మనుషుల్ని గాయపరుస్తూ ఇంకోళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ నేను ఏం సుఖంగా సంతోషంగా ఉండగలను చెప్పండి? తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. అంతేగాని మొత్తం వ్యవస్థను మొత్తం సమాజాన్ని దాంట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? అది కరెక్ట్ తప్పు కదా. అది ఇప్పుడు అలా చేయటం వల్ల ఏమవుతుంది?
విభజన వచ్చేస్తుంది, పోలరైజేషన్ వచ్చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, మీకు ఇందులో ఏదైతే ఈ మతం ఉందో ఈ మతం ఆధారంగానే ఈ రోజున రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. మతం రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాకూడదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. అంటే మీరు ఇన్వాల్వ్ చేస్తే తప్పులేదు కానీ ఇతర వ్యక్తులు నేను మతం అన్నానండి, నేను మతం అన్నాను. చూడండి, నేను ఇన్వాల్వ్ చేస్తే తప్ప అంటే ఇంకోళ్ళు ఇన్వాల్వ్ చేస్తే తప్పు కాదా అంటే నేను యాక్సెప్ట్ చేయను. నా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటి నుంచి నా ఇల్లు కూడా అంతే దూరం. నాకు ఇంకోళ్ళ దగ్గర నుంచి నేను నేను ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నాం కాబట్టి ముందు నేనే ఆలోచించుకుని చెప్తున్నాను. ఎంతవరకు ప్రతిదానికి ఒక మోతాదు, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ రోజున ప్రతీది కూడాను మీరు ఇప్పుడు ఇందాక మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మతాలకు అతీతంగా అన్న పదం యూజ్ చేశాను ఆ వ్యక్తిత్వం వచ్చినప్పుడు. ఎందుకు అది ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవం. ఇదే వ్యక్తి బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ఆయన గురించి నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే ఆయన యొక్క లౌకికవాదం ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేస్తాను. అంటే ఇక్కడ బీజేపీ గొప్పదంటారా, చంద్రబాబు నాయుడు గొప్పవాడండి. చంద్రబాబు నాయుడు లాంటి బిగ్గెస్ట్ పర్సనాలిటీ ఈ దేశంలో ఉండడం ఈ దేశానికి గర్వకారణం. దట్స్ నో డౌట్ అబౌట్ దట్. చంద్రబాబు నాయుడు గారి పేరు తీయంగానే బాగా పొగుడుతున్నారు. ఏమన్నా రాజకీయ అవసరాలు ఏమైనా ఉంటాయా భవిష్యత్తులో వారితోటి? గత 6 సంవత్సరాల క్రితం ఆయనకి ఏకిపడేసినంతగా ఇంకెవరు ఏకిపడేసి ఉంటారండి. రాజకీయ అవసరాలు ఉంటుంటే కనుక నేను ఖచ్చితంగా ఏమిటంటే నాకు ఒక చోట సీటు ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే నాకు ఫలానాది ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే ఆ పార్టీలో చేరిపోయి ఆయనకి భజన పరుడు కిందకి మారిపోయేవాడిని. అందులో ఎందుకు ఫారూక్ గారికి గతంలో నచ్చని చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నారు? 2019లో 23 సీట్లతో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూడ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈయన అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తారు, ఖచ్చితంగా రాజకీయ జీవితమే అయిపోయింది అని మనలాంటి వాళ్ళందరం కూడాను అనుకున్నటువంటి సమయంలో ఆ గుండె నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. బాబు గారి కన్నా ఆ గుండెకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఓటమిని అంగీకరించి అసెంబ్లీలోకి వచ్చి 5 సంవత్సరాలు నేను ఉండి పోరాడతాను అని చెప్పేసి అందరినీ గెంటేసినా కానీ ఆయన సింగిల్గా అసెంబ్లీలో నుంచొని పోరాడినటువంటి ఏదైతే వ్యక్తిత్వం ఉంది చూడండి, అది అట్రాక్ట్ చేసింది. 2024 వచ్చింది, 11 సీట్లతో ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు. ఆయనకు ఉన్నటువంటి వయసులో ఏదైతే మీ వయసు ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి. మరి మీరేం చేశారు? కనీసం మీరు రావటానికి కూడాను ముందు వెనకాల ఆలోచిస్తున్నారు. చూడండి, కేవలం గెలుపుని మాత్రం ఆస్వాదించడం కాదు, ఓటమిని కూడాను దగ్గరుండి దాంట్లో కళ్ళలో కళ్ళు వేసి చూసి దీన్ని నేను ఎదుర్కొంటాను అని చెప్పిన వాడు మాత్రమే నాయకుడు అవుతాడు. మారడం జరిగింది. ఫారూక్ సాబ్, మీరు ఇందా కులాలకు మతాలకు అతీతంగా ఎదిగిన లీడరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు కదా. గతంలో కొన్ని రోజుల కింద సామాజిక మాధ్యమాల్లో మనందరం తెలిసిన విషయం ఏదైతే తిరుమలలో లడ్డు కల్తీ అయింది, అందులో కొన్ని పంది మాంసం లాంటి అటువంటి కలిసిన నెయ్యి కలిసిందని చెప్తా ఉన్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్లీ కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు, మతాలతోని హిందూ మత వాళ్ళ ఆలోచనని దెబ్బతీసే విధంగా వారే కావాలని దీన్ని ప్రేరేపిస్తున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఎంతవరకు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని చూడటం తర్వాత సంగతి అండి. ముందుగా ఒక విషయం ఇక్కడ మనం తేటతెల్లం ఏమవుతుందంటే, ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యి సరే ఇదంతా తర్వాత సంగతి. అందరికన్నా ముందు ఏంటంటే లడ్డు వ్యవహారంలో ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి వాళ్ళ తరపు నుంచి మేమందరం కూడాను ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరం కూడాను మా హిందూ సోదరులతో పాటు భుజానికి భుజం ఆనించినట్టు. ఎందుకంటే నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నేను ఎంత బాధపడతానో ఆ బాధ ఏమిటంటే నాకు తెలుసు. ఎందుకంటే మీరు దైవ ప్రవక్తని అవమానించినప్పుడు కానీ, లేకపోతే అవమానించే ప్రయత్నం చేసినప్పుడు కానీ, లేకపోతే ఇస్లాం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మా మనోభావాలు ఏ విధంగా అయితే దెబ్బతింటాయో అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులు అటువంటి పరిస్థితులు ఏంటంటే మేము ముస్లిమ్స్ అందరం కూడాను మా హిందూ సోదరులతో పాటు. సరే, ఇది ఎవరు తప్పిదాం అని తర్వాత అన్నా కూడా తప్పిదం అయితే జరిగింది కదా, కంట్ల ముందు కనిపిస్తుంది కదా. దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామండి. నేను గొప్పగా అయితే నేను చెప్పాను కానీ, ఇప్పుడు నెయ్యి ఉంది, మామూలు నెయ్యి అయితే 800-900 ఉంది. ఆవు నెయ్యి అంటే కొంచెం కాస్ట్ 1000-1200 అలా ఉంది.
లేదు ఇంకొంచెం సేంద్రియ పద్ధతిలో తీసినట్టు ఇది ఉందనుకోండి 2,000 2,500 రూపాయలు ఉంది. అంటే బేసిక్గా చూసుకుంటే కనుక 1,000 రూపాయలు ఉంది. మళ్ళీ ఇదే ఆవు నెయ్యి 319 రూపాయలు, అంటే 320 రూపాయలకి ఎవడండి ఆ దౌర్భాగ్యుడు సప్లై చేసేది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత దారుణం అసలు అది. 320 రూపాయలు ఆవు నెయ్యి రావడం ఏంటండి? మళ్ళీ దాంట్లో కల్తీ కాకుండా ఇంకేముంటుంది చెప్పండి? ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వెళ్తారు తిరుపతికి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తే నేను అనేక మందిని చూశాను. వాళ్ళు చెప్పులు వదిలేస్తారు, ఈ 2 చేతులు ఇలా పెడతారు, కట్టుకు అద్దుకుంటారు, దాని తర్వాత తిని ఆ చిన్న చిన్న స్పార్టికల్స్ ఉన్న ఇది ఉంటాయి కూడా అది కూడాను ఇలా తీసి కింద పడేయడానికి ఇష్టపడరు. మరి అంత భక్తి శ్రద్ధలతో తీసుకునేటటువంటి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది క్షమించరాని నేరం. క్షమాపణలు కోరినా కానీ అది కాదు, క్షమాపణ అర్హత కూడా లేదు. వైసీపీ ప్రభుత్వం తప్పిదం ఉందంటారా? ఉన్నది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది కదా. ఎందుకు మీకు ఒక వార్డు చెప్తాను నేను. వైసీపీ యొక్క గొప్పతనం ఏమిటంటే అన్ని మతాలతో కూడాను వాళ్ళు రఫాడేశారు. అన్ని మతాలకి, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం, ఇంక్లూడింగ్ ఇస్లాం, ఇంక్లూడింగ్ మన హిందువులు. మాట్లాడితే నేను భగవద్గీత లేకపోతే ఖురాను లేకపోతే బైబిల్తో పాటు నేను ఈక్వల్గా చూస్తాను ఏదైతే మేనిఫెస్టో ఉంది అని చెప్పేసి, రెండో వైపునేమో వెళ్ళి నేను హిందువుని అని చెప్పేసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాడు. రెండో వైపునేమో మీరు December 25 రాగానే మీ అసలు ఏదైతే మతం ఉందో ఆ మతం గురించి మాట్లాడతారు. మూడో వైపు ఏమో నేను ఇస్లాంని నేను బాగా ఇచ్చేస్తాను. 3 మతాల వాళ్ళని కూడాను నెట్టేట ముంచేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మతాలతో ఆడుకున్నారండి. మతాల యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో వాటితో ఆడుకున్నారు. అంతే కదా. మళ్ళీ అది కరెక్ట్ కాదు కదా. అదైతే 100% తప్పది. చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్తున్నానంటే కావాలని చెప్పి చేసే అవసరం ఆయనకి లేదు. ఆయన యొక్క మొత్తం ఈ 15 సంవత్సరాలు ఆయన యాజ్ ఎ ముఖ్యమంత్రిగా అల్హమ్దుల్లా ఎప్పుడు కూడా నడుస్తున్నారు. ఇంకా 20 years పూర్తవుతాయని చెప్పి ఆశిద్దాం. మొత్తం 40-45 సంవత్సరాల ఆయన యొక్క రాజకీయ జీవితం చూసుకుంటే కనుక మతాల ఆధారంగా రాజకీయం చేయటం, మతాల ఆధారంగా జనాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎక్కడ కూడాను చేయలేదు. ఇది మీకు ఆయనకు వ్యతిరేకించినప్పుడు తెలియదా ఈ సందర్భాలు? ఎందుకు తెలియదు? దాన్ని అది వ్యతిరేకత చూడండి. వ్యతిరేకత నేను మనిషిని వ్యతిరేకించలేదండి. ఆయన పెట్టినటువంటి కొన్ని, ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఏమిటంటే మైనార్టీ మంత్రి ఎవరు లేరు. దాని గురించి నేను వ్యతిరేకించాను. అంటే ఒక అంశాల వారీగా విధానపరమైనటువంటి వ్యతిరేకత, అంతేగాని ఒక వ్యక్తిగత ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నేను ఇచ్చేయను. నేను ఆయన విధానపరమైనటువంటి అంశాలు నేను వ్యతిరేకిస్తాను. అది వ్యక్తిగతంగా వ్యతిరేకించేటటువంటి రైట్ కేవలం మిమ్మల్ని నన్ను సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. సార్, కేంద్ర మంత్రి అమిత్ షా గారని పేరున్నారా మీరు? అమిత్ షా గారు మా గౌరవ ఏమంటారు హోంమంత్రి గారు. గౌరవమా వాళ్ళంటే మీకు? హోంమంత్రిగా గౌరవేనండి, అమిత్ షాగా గౌరవం లేదు. సార్ మళ్ళీ చెప్పండి. అదేంటండి, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ డియర్. హోంమంత్రి గారు అంటే గౌరవం కానీ అమిత్ షా గారు అంటే గౌరవం. హోంమంత్రి అమిత్ షా గారి లాగా గౌరవం, అమిత్ షా గారి లాగా గౌరవం లేదు అన్నాను. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్లలో ఒక సభలో వారు మాట్లాడుతూ తెలంగాణలో గనక బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ మేము తీసేస్తాం అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తితోటే మీరు అభిమానించే నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి అండర్లో పనిచేస్తా ఉన్నారు కదా. సో దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని నేను చూసేది ఏంటంటే బాబు, ఎలక్షన్ అయినాయి, రిజల్ట్ డిక్లేర్ అయింది, రెండో రోజు ఆంధ్రాలో కూడా ఇదే రకమైన పరిస్థితి. అదే సార్, కమింగ్ నేను ఎక్కడ నేను డొంక తిరగండి. తప్పుంటే ఎస్పై తప్పయింది అని చెప్పి 2 చేతులు ఎట్టి దండం పెడతాను. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. 5వ తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు నేషనల్ మీడియాతో మొత్తం కూడాను సంబోధించారు. ఆ సమయంలో నేషనల్ మీడియా మొత్తం అన్ని మేజర్ ఛానల్స్, ఎందుకంటే ఒక స్టూడియోలో కూర్చొని ఇంకో ఛానల్ పేరు తీసుకోవడం అది సంస్కృతి కాదు. సో ఆ పెద్ద పెద్ద ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అందులో మీలాగానే యాంకర్ గారు అడిగారు, ఇదేంటండి ఈ రకంగా ముస్లిం యొక్క 4% రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని తీసేయాలి కదా అంటే, ఎందుకు తీసేస్తాము అన్నాడు. ఏంటి ఎందుకు తీసేస్తాము, తీయాల్సిన అవసరం ఏంటి? దిస్ ఈజ్ అండ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం తప్పించి మతం ఆధారంగా ఇచ్చినటువంటి ఇది ఏమాత్రం కూడాను కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నాయకుడు.
ఎన్నికల కన్నా ముందు బీజేపీ ఒకవైపు నుంచి టీడీపీ అయితే ఒక విజన్ తోటే క్లారిటీ తోటే ఉంది కదా ఆంధ్ర రాష్ట్రం. 100% 4% రిజర్వేషన్ గురించి ఎన్నికల కన్నా ముందు అనేకమైనటువంటి అబద్ధపు ప్రచారాలను నిర్వహించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి చాలా స్పష్టంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చిన్న పిల్లోడు, అరే నువ్వు దొంగతనం చేశాను, లేదు మమ్మీ నేను చేయలేదు, నాకు తెలియదు అని చెప్పేసి ఏ రకంగా అయితే ఒక చిన్న పిల్లవాడు చెప్తాడో ఆ రకంగా ఆయన 1కి 100 సార్లు మీ 4% రిజర్వేషన్ నాది పూచి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చెప్పాల్సినంత అవసరం ఆయనకి లేదు. ఒకసారి చెప్తాడు నాయకుడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. నమ్మకం కలిగించారంట. వైజాగ్లో ఒక మీటింగ్ నిర్వహిస్తే ఆయన మాటల్లో, ఆయన స్పీచ్లో ఆయన చెప్పేశాడు 4% రిజర్వేషన్ అనేది నేను కాపాడుతాను, అది నాది బాధ్యత అని చెప్తే మధ్యలోంచి ఒక ముస్లిం సోదరుడు లేచి నుంచొని, సార్ మీ మీడియా వాళ్ళపై నాకు నమ్మకం లేదు, నేను మళ్ళీ ఇంకోసారి నేను రికార్డ్ చేసుకోవచ్చా మీరు చెప్పిన మాటల్ని అంటే, నువ్వు రికార్డ్ చేసుకోయా మళ్ళా చెప్పాడు. ఈ చిత్తశుద్ధి అండి. ఇదేంటంటే ఆయనపై ఒక రకంగా ఫ్రేమింగ్ చేసే పని చేస్తున్నారు. మా నాయకుడు లోకేష్ గారు చెప్పాడు, ఎన్నికల కన్నా ముందు చెప్పాడు, మీరు బీజేపీతో కలుస్తున్నామని చెప్పేసి మీరు ఎక్కడా కూడా మీ మనసుల్లో ఇది పెట్టుకోమాకండి, మేము మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అన్న. ఇదైతే పిచ్చ క్లారిటీగా వాళ్ళు ఉన్నారు, పిచ్చ క్లారిటీగా నేనున్నాను. మధ్యలో ఏంటంటే క్లారిటీ లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. రైట్ సార్, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎంతసేపు సోషల్ యాక్టివిస్ట్ గాను, లేదంటే ప్రజా సమస్యల మీద, వ్యక్తిగత సమస్యల మీద మాట్లాడడమే, లేదంటే ఫరూక్ గారు రాబోయే రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి కార్యాచరణలు ఏమైనా ఉన్నాయంటే? అది దైవ నిర్ణయం సార్. అది మనమైతే ఏంటంటే ప్రెసెంట్ ఏదైతే రూట్ లెవెల్స్ ఉన్నాయో ఆ రూట్ లెవెల్స్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాలు అనేది ఆర్థికపరమైనటువంటి విషయాలతో ముడిపడినటువంటి అంశం. మీరు సామాజికంగా మీరు సేవ చేసినా కానీ అల్టిమేట్గా ఆర్థికపరమైనటువంటి అంశం అందులో చాలా ప్రధానమైనటువంటి కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి అంత ఆర్థికమైనటువంటి స్థోమత నా దగ్గర లేదు. కాబట్టి నేను ఎప్పుడైతే ఆర్థిక స్థోమత నాకు అంత ఉంది, నేను కూడాను క్రియాశీల రాజకీయాల్లోకి రాగలను అని చెప్పేసి నాకు అనిపిస్తుందో ఆ రోజున తప్పకుండా. రాజకీయాల్లో డబ్బే ప్రధానం అంటారా? అంటే నేను రాజకీయాల్లోకి రావాలంటే కనుక డబ్బే ప్రధానం అన్న మాటని కూడా నేను ఏకీభవించను. ఎందుకంటే డబ్బే సర్వస్వం కాదు. డబ్బు ఇవాళ అనేక మంది దగ్గర ఉంది, కానీ 175 నియోజకవర్గాలు మాత్రమే మన రాష్ట్రంలో. కానీ దాదాపు 1,75,000 మంది ఈ 175 మంది వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. దాని యొక్క ప్రాధాన్యత పెరిగింది అని చెప్తున్నాను నేను అంతవరకే. కాబట్టి డబ్బు అనేదే ప్రధానం కాదు, అలాగని చెప్పేసి సోషల్ యాక్టివిజం ఒకటే ప్రధానం కాదు. అన్నీ కూడాను సమపాళ్లలో అన్నీ కలిస్తేనే ఓపెన్గా రావచ్చు. సో మీరు హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి సార్? ఏదో వర్క్ బోర్డ్ గురించి మీరు ఏదో కీలక మీటింగ్లో పాల్గొన్నారు అని అన్నారు కదా. జూన్ 4 తర్వాత ఇదేనండి హైదరాబాద్కి రావడం. దానికి 100 రోజుల్లో అసలు వచ్చే అవసరం కూడా పడలేదు, దేవుడి దయ వల్ల. ఇప్పుడేం అవసరం వచ్చిందంటే, ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉంది కదా, వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేశారు పార్లమెంట్లో. ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అఫీషియల్ డెలిగేషన్గా నేను ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం. సో ఎటువంటి విషయాలు అందులో డిస్కస్ చేయబడింది సార్? ఎటువంటి న్యాయపరమైన డిస్కషన్స్ అందులో జరిగింది? ఇది వక్ఫ్ ఆస్తుల యొక్క ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మీరు తీసుకొస్తున్నారో, వాస్తవానికి చూసుకుంటే కనుక వక్ఫ్ యాక్ట్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ అన్నాను నేను, ఇండియా కూడా అనట్లేదండి. ఎందుకు అంటున్నానంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, విజయవాడలో ఇమ్దాద్ ఘర్ అని చెప్పి సార్, దానిలోనే మీకు వక్ఫ్ ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్దాం మనం, మీరు కూడా రండి కెమెరా తీసుకొని. డెఫినెట్లీ సార్. మనం ఒకసారి వెళ్ళి అన్ని షాపులకి తిరిగి, ఈ షాపులందరూ ఎవరికైతే లీజ్ అవుట్ చేసి ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో వెళ్ళి చూస్తే కనుక 70 నుంచి 80% మంది హిందువులు ఉంటారు అందులో. నా హిందూ సోదరులు అక్కడ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నారు. 20% మంది ఏదో మా లాంటి వాళ్ళు చిన్న వ్యాపారులు, వాళ్ళు చిన్న వ్యాపారాలు. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో 65,488 ఎకరాలు, 65,488 ఎకరాలు వక్ఫ్ స్థలం ఉంది. దాంట్లో నుంచి మోర్ దాన్ 70% నా హిందూ సోదరులు లీజ్కి తీసుకుని ఉన్నారు. అంటే వక్ఫ్ యాక్ట్ మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ఒక హిందువుకి కూడాను వక్ఫ్ స్థలము మీరు లీజ్ అవుట్ చేయవచ్చు. మీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెంది
లేదంటే మా దుర్గమల్లేశ్వర స్థానం ఏదైతే మన కనకదుర్గమ్మ అమ్మవారి గారు ఉన్నారో వాటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఏదైనా ఒక ఇంచు స్థలం ఎంత అండి, ఇంచే నా పేరుతో నాకు అగ్రిమెంట్ సేల్కి కాదు సార్, జస్ట్ నాకు లీజ్కి నాకు ఇప్పించండి. సాధ్యం కాదంటారా? హిందువులకు ఆ రకమైన పరిస్థితి ఉండవంటారా? లేదు, ఎండోమెంట్ లా అది చెప్పట్లేదు, మేము అడగం కూడాను, అది వేరే సంగతి. నా యాక్ట్ ఏదైతే వక్ఫ్ యాక్ట్ ఉందో దాని గొప్పతనం మీకు కేవలం ఎక్కడో 1-2 దగ్గర హిందువులకు అంతో ఇంతో లీజ్కి ఇస్తే దాన్ని ముందు పెడుతున్నారు తప్ప దీనివల్ల లాభపడ్డ వాళ్ళ గురించి కూడా చెప్తే బాగుంటుంది కదా. 100% అండి. దీని మీద లాభపడ్డ వాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, దీంట్లో మేజర్ పాయింట్ ఇంకోటి ఉంది. ఇది ఒక అంశము. అంటే వక్ఫ్ ఆస్తులు అనేది ముస్లింలు మాత్రమే కాదు, హిందువులకు కూడాను లీజ్ అవుట్ చేయవచ్చు. ఇది దీని నుంచి మీకు ప్రూవ్ అవుతుంది. రెండోది, గుంటూరులో కాలే మస్తాన్ వలీ దర్గా అని చెప్పేసి ఒకటి ఉంది, దానికి ముతవల్లి ఉంటాడు. ముతవల్లి అంటే ఎవరు ఉండాలి? ముస్లిం ఉండాలి. నంద్యాల జిల్లా అంతే కరెక్టే, ఎల్ఆర్తి అని చెప్పేసి ఒక దర్గా ఉంది, దానికి కూడాను ఒక ముతవల్లి ఉన్నాడు. వీళ్ళు ఎవరు ఉండాలి? మా హిందూ సోదరుడు దానికి ముతవల్లి. ఏం చేద్దామంటారు? సరే, మీరు ఏదో ఆన్ రికార్డ్ కావాలని చెప్తున్నారు. పాడండి బాబు, కెమెరా ఆన్ పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బ్రహ్మాండంగా చెప్తున్నా. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే పోయి చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే సార్, చెప్పే మాటలు వేరు, వాస్తవాలు వేరే ఉంటాయి, ప్రాక్టికల్గా వేరే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, దానికి మనం ఏం చేద్దాం? దాన్ని మేము గౌరవిస్తూ కలుపుకొనే తీసుకుని పోతున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం. దీన్ని ఊరిని కిలకడం ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేకపోతే ఏ ఒక్క దేవస్థానంలో అయినా కానీ నాకు మెంబర్గా తీసి పక్కన పెట్టండి. ఈ లడ్డు వివాదం జరుగుతుంది కదా, లడ్డు 175 గ్రాములు ఉంటుంది అని చెప్పేసి దాన్ని 225 గ్రాములకి చేద్దాం అని చెప్పేసి ఒక కమిటీ వేశారనుకోండి. ఆ కమిటీలో నన్ను ఏమైనా తీసుకుంటారా సార్? నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అసలు లేదు. మరి అలాంటప్పుడు నా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకి పని ఏంటండి? ఎందుకు వాళ్ళకి అసలు సంబంధం ఏంటి? కానీ ఎండోమెంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి కాబట్టి మీరు కూడా అట్లా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న రూల్స్ ఏంటంటే ఓన్లీ ముస్లిమే ఉండాలి, అది ఎవరైనా కానీ చెప్పేది అదే. మరి అలాంటప్పుడు దాంట్లో తీసుకొచ్చి హిందువుల్ని పెడతానంటే అది ఎంతవరకు సమంజసం? అది ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది మీరు డైవర్షన్ తీసుకొని రాకపోతే ఏమిటి చెప్పండి. ఈ రోజున మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక్క నిమిషం జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉంది. ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీకి మీరు ఈ రోజున మీరు అందరి దగ్గర నుంచి కూడాను మీరు సజెషన్స్ ఇవ్వండి, మాకు మీరు మీ అభ్యంతరాలను తెలియచేయండి అని చెప్పేసి మీరు ఓపెన్గా ఇచ్చారు. అసలు వక్ఫ్ బోర్డుపై అభ్యంతరాలు మీరు ఎవరితో తీసుకోవాలి? దాని యొక్క స్టేక్ హోల్డర్స్తో తీసుకోవాలి అభ్యంతరాలు, అంతేనా? లేకపోతే మీరు మొత్తం దేశంతో తీసుకుంటారా? దేశంతో ఎలా తీసుకుంటారండి? ఎవరి రాష్ట్రాలకు వాళ్ళకు ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు? దానికి పూర్తిగా అనుకూలంగానే పంపిస్తారు. వాళ్ళకి తెలుసో తెలియకో, అది నేను దాని గురించి నేను జోలికి వెళ్ళను. అరే, అది నా అంశము, నా ఇంటి అంశము, నా మతానికి సంబంధించిన అంశము. దాని గురించి మీరు అందరితో మీరు అడుగుతుంటే అది ఎంత తప్పు సార్? అది చెప్పండి, అది తప్పా కాదా? మీరు వేరే అంశంలో నా యొక్క సజెషన్ తీసుకుంటారా? మళ్ళా మీరు చంద్రబాబు నాయుడు గురించి తీసుకొస్తున్నారు ఏంటండి అని మీరు అనవచ్చు. మీరు 2 days బ్యాక్ ఆయన ఇంటర్వ్యూని చూడండి. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులు, మందిరాలు, లేకపోతే చర్చిలు, ఏ మతానికి చెందినటువంటి ప్రార్థనాలయాలు ఉన్నా కూడా కానీ ఆయా మతాలకు చెందిన వారు మాత్రమే, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వారు మాత్రమే వాటిని హెడ్ చేస్తారు, వాళ్లకు మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది. అన్య మతస్థులకు అందులో ప్రవేశం ఉండదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టి, అంతవరకు కాకుండా దానికన్నా ముందు ఇంకో అడుగు ముందుకు వేసి అవసరం పడితే కనుక మనం దీనికి ఒక చట్టం తీసుకొస్తాం అన్నారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సెంట్రల్ చెప్తుంది ఏమిటి? నా వక్ఫ్ యాక్ట్లోకి మీరు హిందువుల్ని పంపిస్తాను, సిఇఓని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని హిందువుల్ని తీసుకొస్తామని చెప్పేసి. అట్లయితే న్యాయం జరగడానికి చాలా తక్కువ. ఎలా ఉంటుంది సార్? ఎలా జరిగిద్ది? సేమ్ అదే విధంగా ఇప్పుడు రూపాయి విలువ పెరుగుతుందా తగ్గుతుందా సార్? తగ్గుతుంది, మనకి తగ్గుతుంది. కానీ అది గురించి కాదు మిమ్మల్ని అడిగింది. ఇప్పుడు రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి కదా, ఆబ్వియస్గా పెరుగుతున్నాయి కదా. 7% వక్ఫ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాల్సిందే. గవర్నమెంట్కి ఇన్ ద సెన్స్ వక్ఫ్ బోర్డుకి 7% కట్టాలి. దాదాపు గత 20-25-30 సంవత్సరాల నుంచి అదే 7% ఉంది. దాన్ని వీళ్ళు 5%కి తీసుకొచ్చేశారు. అంటే మీరు వక్ఫ్ బోర్డుని నిర్వీర్యం చేద్దామనుకుంటున్నారా?
లేదంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇదే ఎండోమెంట్ ల్యాండ్లో ఎండోమెంట్లో విషయంలో ఏదైతే వచ్చే హుండీల విషయంలో కావచ్చు, ఆదాయంలో వచ్చే దాంట్లో అందులో ముస్లింకి సంబంధించిన వ్యక్తులకు కూడా చర్చిలు కట్టడానికి, మసీదులు కట్టించడానికి ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు కదా, మరి అందులో వ్యత్యాసం లేదు. ఎక్కడ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎండోమెంట్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం. ఎండోమెంట్కి వచ్చే పైసలన్నీ కూడా గుళ్ళు కట్టడానికే కాకుండా చర్చిలు మసీదులు కట్టడానికి కూడా ఉపయోగిస్తున్నారు కదా. ఒకవేళ కనుక మీరు చెప్పిన స్టేట్మెంట్లో వాస్తవం ఉంటే కనుక చాలా పెద్ద తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కాదా? చేస్తున్నట్టు అంటున్నా. చాలా పెద్ద పొరపాటు. అసలు దాని డబ్బులు తీసుకొచ్చి మీరు ఎలా పెడతారు? మీరు ఎందుకు పెట్టాలి? వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం వాడుతున్నారు అని చెప్పుకోవచ్చు కదా. అలాగా ఏం లేదు. అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేవలం ఒక హిందూకో, ఒక ముస్లింకో, ఒక క్రిస్టియన్కో కాదు కదా, సమాజం అందరినీ కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం అందరికేనండి. కానీ అసలు ఏమంటారు, హుండీ ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అని చెప్పడం అనేది అది సమంజసం కాదు. అది వీళ్ళు ఏదో పొరపాటున లేకపోతే ఏదో అవుట్ ఆఫ్ ద వే. రాష్ట్ర ప్రభుత్వం కాదు, చర్చిలలో లేదంటే మసీదులో కట్టే డబ్బులలో ఎండోమెంట్ పైసలు లేవంటారా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చర్చ్ గురించి మాట్లాడను, మందిరాల గురించి మాట్లాడను. నేను నా మసీదు గురించి మాట్లాడతాను. నాకు ఏ మసీదులో కూడాను సార్ మీకు హుండీలు అనేవి ఉండవు. మాకు సమర్పించుకునేది ఏం లేదు. హుండీలు లేకుండా ఇంకొక మసీదు కన్స్ట్రక్షన్ అవుతుందంటే అది ఎవరి సారథ్యంలో అవుతుంది, ఎవరి సహకారంతో అవుతుంది. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు ప్రతి వాడు రూపాయి కూడా పెట్టుకుని వేసుకుంటారు. ఇచ్చుకోలేరు కదా. ఎందుకు ఇచ్చుకోలేరండి? బొల్లెటోళ్ళు అండి బాబు. మీరు మరీ చెప్తారు 20% మంది జనాభా ఉన్నాం. మనం ఒకడొకడు మనం ఒకరికొకరు సహకరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు చాలామంది ఏమంటారు, ఈ ఇమాములకి మౌజన్లకి ఏదైతే ఇస్తున్నారో లేకపోతే ఇంకోటి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం. వక్ఫ్ బోర్డుకి ఆదాయం ఉంది. వక్ఫ్ బోర్డుకి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయంలోంచి ఖర్చు పెడతారు ఇవన్నీ కూడాను. ఇది ఇక్కడ మర్చిపోకూడదు. వక్ఫ్ బోర్డుకి ప్రభుత్వం కొన్ని గ్రాంట్స్ ఇచ్చిద్ది. ఏది దామాషా ప్రకారంగా నేను కూడాను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిటిజన్ కాబట్టి నా యొక్క సంక్షేమం బాధ్యతలు కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఒక అలొకేషన్ అనేది జరుగుతుంది, బడ్జెట్. ఆ బడ్జెట్లోంచి తీసి ఖర్చు పెడతారు. అంతేగాని మందిరం డబ్బులు తీసుకొచ్చి ముస్లింలపై ఖర్చు పెట్టడం లేకపోతే క్రైస్తవులపై ఖర్చు పెట్టడం అనేది ఇది అవాస్తవము. ఇది చాలా పెద్ద పొరపాటు కూడా ఒకవేళ అది నిజమైతే. రైట్ సార్, చివరగా మీ వ్యక్తిగత జీవితంలో సోషల్ యాక్టివిస్ట్గా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి అంటే వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా ఏ సమస్యలు వచ్చినా కూడా సామాజిక ఉద్యమాల పట్ల కావచ్చు అన్ని విషయాల పట్ల అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ ఉంటారు కదా. అటువంటి మీ వ్యక్తిగత జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి ఫరూక్ గారిది అని అంటే ఏం చెప్తారు? విజయవాడలో మీకు బందర్ రోడ్ను ఏలూరు రోడ్ అని చెప్పేసి రెండు పెద్ద రోడ్లు ఉన్నాయి. ఒకడు పోయినాక ఏంటంటే ఒక మసీదు నిండిద్ది, లేదంటే ఒకడు పోతే ఏంటంటే ఒక స్టేడియం నిండిద్ది. కానీ నేను పోయినప్పుడు ఏంటంటే ఈ రెండు రోడ్లు కూడాను నిండాలనేది నా యొక్క అల్టిమేట్ గోల్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలవంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.